నా విమోచక నా చిన్ని గోనెలో నీవు ఉండగా భయమేల నాకు నావిక భయమేల నాకు నావిక వినుగాలునే వీచిన తుఫానులే రేగిన వినుగాలునే వీచిన తుఫానులే రేగిన పరుగెత్తను వెనుదిరుగను పరుగెత్తను వెనుదిరుగను పయనించెదను నా యేసుతో పయనించెదను నా యేసుతో ఓ నావిక నా నాయక ఓ నావిక నా విమోచక ఓ నావిక నా నాయక ఓ నావిక నా విమోచక నా చిన్ని గోనెలో నీవు ఉండగా భయమేల నాకు భయమేల అతనికి చేరే వరకు విశ్వాసంతో అతనికి చేరే వరకు విశ్వాసంతో హల్లెలూయా. మరి సమయంలో మనం దేవుని సేవకులు పాస్టర్ ప్రసాదరావు గారి మరి ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి కూడికను ఏర్పాటు చేసుకున్నాం. మరి ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నవారు, రక్షణ అనుభవం కలిగిన వారు, మరి ఆయనకు సుపరిచితులైన వారు మీ సాక్ష్యాన్ని క్లుప్తంగా మరి పంచుకున్నట్లయితే అది దేవునికి మహిమకరంగా, వినేవారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది కనుక మరి క్లుప్తంగా ప్రాముఖ్యమైన విషయాలని ప్రస్తావిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ, ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, మనుష్యులు మీ సత్క్రియలను చూసినప్పుడు
పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుస్తారని చెప్పినాను. కాబట్టి మనం దేవుని కొరకు ఇచ్చే సాక్ష్యం, మన సత్క్రియలు దేవుని మహింపరిచే విధంగా ఉంటాయి. కాబట్టి మీరు ఇచ్చే సాక్ష్యం అది దేవుని మహింపరుస్తుంది. మనిషి అయితే మన ముందు లేరు, మన మధ్యలో లేరు, కానీ వారు విడిచిన సాక్ష్యం మాత్రం మన మధ్యలో ఉంది. ఆయన జీవించిన జీవితం మన మధ్యలో ఉంది. ఆయన చేసిన పరిచర్య మన మధ్యలో ఉంది. కాబట్టి మరి అది మనకు ప్రాముఖ్యమైన విషయం, అది మనకు అవసరమైన విషయం. కాబట్టి దాన్ని ప్రస్తావిస్తూ మరి ఆయనతో పరిచయస్తులు, రక్షణ అనుభవం కలిగిన వారు మరి ముందుకు వచ్చి క్లుప్తంగా మీ సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. యవనస్తులు ఎవరైనా ఉన్నారా? సరే, సిద్ధపడిన వాళ్ళు రండి. హల్లెలూయా. దేవుని నామాని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. నీతిమంతుని జ్ఞాపకార్థం చేసుకోవడం ఎంతో ఆశీర్వాదకరం. దైవజనుడు ప్రసాద్ గారిని సాక్ష్యం చెప్పాలంటే చాలా ఉంది. ఏ గంటలు చెప్పినా కూడా ఆ సాక్ష్యం అనేది తరగదు. ఎందుకంటే ఆయన భక్తిలో ఎవరిని ఎలా పెంచాలో, భక్తిలో ఎలా నడిపించాలో, బాగా దేవుడు దగ్గర ఏ విధంగా నడవాలో, నడిపించాలో సమస్తం కూడా ఆయనకి ఎరిగినవాడు. ఎవరిని ఎలాగా దేవుడి వద్ద నడిపించాలి, ఎవరిని ఎలాగ చెప్తే దేవుడి దగ్గరికి వస్తారు, ఆ విధంగా మనుషులను ఆ విధంగా నడిపించే దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఆయన దగ్గర ఉందన్నమాట. గాంధీనగరంలో మందిరం, మా ఇల్లు పక్కన ఉండే అన్నమాట. అంటే మాకు రక్షణ అంటే ఏంటో తెలియదు, మారు మనసు అంటే తెలియదు. అక్కడ ప్రార్థనలు పెడుతుండేవాళ్ళు, ఇక్కడ మేము వినాయక చవితి పండుగలు చేస్తుండేవాళ్ళు. ఆయన కాంపిటీషన్గా మైక్ ఎక్కువ సౌండ్ పెట్టేవాళ్ళం. భక్తి పాటలు పెట్టి అవన్నీ పెట్టి ఏంట్లే వీళ్ళు ఏం చేస్తారులే అని భక్తి పాటలు ఎక్కువ పెట్టి ఆయన కాంపిటీషన్ చెప్పి, కానీ ఏనాడు కూడా మమ్మల్ని ఒక్క మాట కూడా అనకుండా ఎప్పుడైనా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అరే చర్చిలోకి రారా, ప్రార్థన చేసుకోరా, దేవుడు ఆశీర్వదిస్తాడరా, ఇదే అనేవాళ్ళు. అయితే మాకు అప్పుడు ఏంటంటే తిరిగేవాళ్ళం అన్నమాట. ఇంటి పట్టు ఉండేవాళ్ళం కాదు, ఎక్కడ తిరుగుతుండేవాళ్ళం. అయితే దేవుని కృపను బట్టి ఆటోమేటిక్గా దేవుని సన్నిధానంలోకి పక్కన చర్చి కాబట్టి ఆటోమేటిక్గా వెళ్తుండేవాళ్ళం. దేవుని స్తుతించుకుంటూ నడిపిస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. ఆ విధంగా వెళ్తుండగా దేవుడు గొప్ప రక్షణ ఇచ్చాడు మాకు. అలాగే చనిపోయిన వారిని కూడా దేవుడు ఏ విధంగా బతికిస్తాడో నేను ఆయన దగ్గర చూశానన్నమాట. మా పిల్లల ముగ్గురు కూడా వాంతులు విరేచనాలతో చనిపోయే స్థితికి వచ్చేసారు 6 నెలల్లో. మా అబ్బాయి కానీ, మా చిన్న అమ్మాయి కానీ, మా పెద్ద అమ్మాయి కానీ. ఆ విధంగా వచ్చేసినప్పుడు ఏంటంటే ఒకటే ప్రార్థన చేసాం, ప్రభువా ఇక బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మందిరంలో తీసుకెళ్ళి పడేసేవాడిని అనమాట. మందిరంలో తీసుకెళ్ళి పడేసి నేను బయటకు వచ్చేసేవాడిని. ఏదంటే ఉన్నారా చనిపోయారా అని ఇదే ఆలోచనతో ఉండేది. ఇంట్లోకి వెళ్ళిపోయి పడుకుండిపోయేవాడిని, వాళ్ళ మందిరంలో పడేసేవాడిని. పడేసి వస్తే పాపం రాత్రి అంతా ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళ గురించి ప్రార్థన చేసి దేవుని కృపను బట్టి ఉదయకాలం దేవుడు స్వస్థ ఇచ్చేవాడు. మరి తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళరా కొద్దిగా
గ్లూకోజ్ బాటిల్ ఎక్కిస్తారంటే దేవుడు ఆ విధంగా నడిపించాడు. ఎక్కడెక్కడ దెయ్యాలు పట్టినా కానీ ఎవరు వదిలిస్తారంటే ప్రసాద్ గారే వదిలిస్తారు. ప్రసాద్ గారు చర్చి దగ్గరికి వెళ్తే దెయ్యాలను వదిలిస్తారని ఆ విధంగా ఆయనకు ఒక పేరు వచ్చిందనమాట. ఎంత దెయ్యం పట్టినా కానీ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తే వదిలిస్తారు. ఆ పేరు దేవుడు చనిపోయేంత వరకు కూడా దాన్ని అలా తీసుకెళ్తాడు. పెద్ద చర్చిలో కానీ అనేకమైన సంఘాల్లో దెయ్యాలు పట్టిన వారు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవారు. అయితే ఒక్కోసారి నేను భయపడితే దేవుని కొరకు బట్టి ఆయనతో సావాసం చేసినప్పుడు దెయ్యాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన ఎలా చేయాలో కూడా నేర్పించారు. భయపడకూడదు. డ్రమ్ము పళ్ళు పట్టుకునే వాళ్ళు అనమాట. డ్రమ్ము పళ్ళు పట్టుకొని టపా 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 అని కొట్టేవాళ్ళు. ఎస్ అయితానా పోతావా పోవా అని జుట్టు మెలికేసేవాళ్ళు అనమాట. జుట్టు మెలికేసి కొడితే అయ్యా నేను వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉన్నానే వెళ్ళిపోతానని ఆ విధంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి దడేలు మన రోడ్డు మీద పడిపోయేవాళ్ళు. పడిపోయేటప్పటికి ఆ మనిషి పక్కన లెక్కనే ఏంటి ఇక్కడ ఉన్నానండి అని. అయితే అప్పుడు అనేవాడు అన్నమాట, కొద్దిగా ప్రార్థన కొబ్బరి నుండి రాసి కొద్దిగా ప్రార్థన కొబ్బరిని చుక్కలు ఇచ్చి అమ్మాయికి మంచిలు ఇచ్చి తగ్గిపోయిందమ్మా రండి చర్చలో ప్రార్థన చేసి ఆ విధంగా దేవుని గొప్ప బట్టి అలా నడిపించేవారు. ప్రార్థనలో కూడా ఆదివారం ఆరాధన చేసినప్పుడు ఆదివారం ప్రార్థన అయిపోద్ది శుభ్రంగా భోజనం చేసేసి ఎక్కడికైనా షికారుకి వెళ్ళిపోవచ్చు అని ప్లాన్ల మీద ఉండేవాళ్ళు మేము. అయితే ఆదివారం మధ్యాహ్నం భోజనం అవడం ఆలస్యం వస్తున్నారా అనేవాడు మందిరంలో నుంచి. అయ్యగారు వచ్చేస్తున్నాను. ఆదివారం మధ్యాహ్నం బైబిల్ పట్టుకొని అందరం వెళ్తే 10 మంది దాకా వెళ్ళేవాళ్ళం గ్రూప్గా. 10 మంది వరకు వెళ్తే ఎక్కడ మైదానం, ఎక్కడ అలంకారు, ఎక్కడ వినోద, ఎక్కడ అన్నపూర్ణ థియేటర్ అన్ని చోట్ల తిప్పేవాళ్ళు. మా అందరికి హెడ్ క్వార్టర్స్ విజయ్ డైరీ బార్. అక్కడికి వెళ్ళిన తర్వాత బొబ్బాస్కాయ ముక్కలు కానీ బటర్ మిల్క్ కానీ ఏదో ఒకటి అందరికి ఇప్పించేవాళ్ళమాట. అన్నీ చేసుకొని లాస్ట్కి అక్కడ వినోదట అన్నపూర్ణ దగ్గర రాణి గారు అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసింది. అక్కడ ముగించేవాడు ప్రార్థన. అక్కడ ముగించిన తర్వాత రాత్రి ఇంటికి వచ్చేసరికి 10 అయ్యేది. 10 ఆ విధంగా దేవుడు పరిచర్లో బాగా ఆయనకి ఇష్టం అన్నమాట. ఆయనే కాదు ఆయన వెనకాతలు ఉన్నవాళ్ళు కూడా ఆ విధంగా ప్రార్థనలో సాగేటట్టు చేశాడు. ఎక్కడికైనా సరే ప్రసాద్ గారిని 7 ప్రార్థనకు పిలవంటాడు. 7 ప్రార్థన అంటే 3 రోజులు పెట్టేవాళ్ళు. 3 రోజులు పెట్టినట్టు బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అందరూ ప్రార్థన చేస్తుంటే ఇంటి పక్కన వాళ్ళు భయపడేవాళ్ళు. ఏంటి అరుపులేంటి, లోకం ఏంటని. అంత గంభీరంగా ప్రార్థన చేయించేవాళ్ళు మా చేత. అంత గంభీరంగా ప్రార్థన చేస్తూ అనేకైన ఆత్మలు ఆయన దేవుడి సన్నిధానానికి నడిపించేటట్టుగా నడిపించారు. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉందన్నమాట. ఒక్కో సమయంలో ఎన్ని బాధ వచ్చినా ఎంత కష్టం వచ్చినా కూడా ఆ ముఖంలో ఆ చిరునవ్వు అనేది ఎప్పుడు కూడా చెరిగేది కాదు. ఎంత బాధ ఉన్నా కానీ ఎప్పుడు నవ్వుతూనే ఉండేవారు. ఆ విధంగా మా కుటుంబాన్ని అందరం కూడా రక్షణ నడిపించింది ఆయనే. మా చిన్నమ్మాయి అయితే చనిపోయిద్ది అనుకుంటే ఒకటే, నేను ఇంటికాడ లేకపోతే సరికి ఆ బాత్రూంలో ఆ అమ్మాయి ఎలా పుట్టిందంటే బాత్రూంలో పుట్టింది అమ్మాయి. నాపరాల మధ్యలో దడేలమని సౌండ్ వచ్చేసరికి ఏమైంది అనుకుంటే ఆ అమ్మాయి ఆ బాత్రూంలో పుట్టేసింది. మా ఇల్లు అప్పుడు ఎలా ఉండిందంటే నాపరాలు ఎత్తుపాలకుండా. అయితే దేవుని కొరకు బట్టి సంఘం అంతా ఆసక్తిగా ప్రార్థన చేసేవారు. ఇది గర్భపాలన ఇచ్చిన బోహన్ ప్రభా, ఈ పిల్లలు శుభ్రంగా అని కానుపు దయచే ప్రభా, ఎంతో గంభీరంగా మా పక్కనే కదా చర్చి, అంత గంభీరంగా ప్రార్థన చేసేవాళ్ళు. అలాగే అయ్యగారి గురించి చెప్పాలంటే కష్టపడడం, ఎక్కడికైనా సరే ఉరుకులు పరుకుల మీద వెళ్ళేవాళ్ళు. ప్రార్థన అంటే అంత ఆసక్తి. మమ్మల్ని కూడా అలాగే నడిపించేవారు. అలాగే సరే అలా ఉంటుండగా ఇక అక్కడ మందిరం తీసేసేటప్పుడు కూడా చాలా బాధపడ్డాం. అయ్యో ఏంటి మందిరం తీసేస్తున్నారు, ఆ మందిరం తీసేస్తున్నారంటే ఏంటి అంత బాధపడితే అందరూ సంఘవస్తులు అందరూ కూడా ప్రార్థన చేస్తే దేవుని కొరకు బట్టి కాలవటి పక్కన మందిరం ఇచ్చారు. ఆ వినోద దగ్గర అలంకార దగ్గర ప్రార్థనలు పెట్టినప్పుడు అండి, మీరు చెప్తే నమ్మరు కానీ మేము అక్కడ ప్రార్థన చేస్తుండేలో పందులు మా పక్క నుంచి వెళ్తూ ఉండే వాటి మధ్యలోనే ప్రార్థన చేసేవాళ్ళం. అంటే ఆయనకు అంత ఆసక్తి అన్నమాట. అయితే ఆత్మలు పట్టుకోవాలి, ఆత్మలను కూడా రక్షింపడాలి, వాళ్ళని తీసుకురావాలని అంత ఆసక్తితో ప్రార్థన చేసేవాళ్ళం అన్నమాట. మేము కూడా అలాగే వెళ్ళి ఆసక్తితో ప్రార్థన చేసేవాళ్ళం దేవుని కొరకు బట్టి. మరి ఈరోజు వినోద దగ్గర వాళ్ళు కానీ అలంకార దగ్గర కానీ చాలామంది రాజాసిపేటలు అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళే. దేవుడు మరి ఆ విధంగా వారిని అందరూ కూడా నడిపించాడు.
అలాగే ఇక్కడికి వచ్చేసరికి అలాగ ఉండేటప్పుడు నేను లైటింగ్ వేసేవాడిని క్రిస్మస్ పండుగలకి. క్రిస్మస్ పండుగలు వచ్చిందంటే పండగే 20 రోజులు చర్చిలోనే ఉండేవాడిని నేను. రోజు ఒక ఐటెం భోజనం అనమాట మాకు. రా తిన్నావా అనేవాడు. లేదయ్య గారు ఇంకా వండలేదు అమ్మగారంటే, శిరోమణి వాళ్ళకి భోజనాలు ఉండి శిరోమణి అని అప్పటికప్పుడు ఏదో చికెన్ గికెన్ తెప్పించి పనిచేసే వాళ్ళకి అందరికీ పెట్టేవాడు. ఆ విధంగా చూసే విషయం కూడా అలాగే చూశారు. దేవుని కొరకు బట్టి మా కుటుంబం అంతా కూడా ఎంతో నమ్మకత్వంగా ఒక్కోసారి కోపడేవాడు, గద్దించేవాడు. ఎంత కోపంలో గద్దించినా కానీ మళ్ళీ ఎమ్మటే వచ్చి పలకరించేవారు. ఎరా ఏంటి ఏం చేస్తున్నావు అని అంటే, ఏం లేదు బావగారు అంటే పేరుకి బావగారనే కూడా నేను ఎప్పుడు కూడా అయ్యగారనే తప్ప బావగారనే పిలిచేవాడిని కాదు. పాస్టరమ్మ గారిని కూడా అక్కయ్య అనే కానీ నేను ఎప్పుడు అక్కయ్య అని పిలిచాను. ఎందుకంటే దైవజనుల్ని మనం గౌరవం ఇవ్వాలి. బంధుత్వం అనేది లోకరీతిగా, ఆత్మీయతగా మనల్ని రక్షించిన వాళ్ళు. ఆ విధంగా వాళ్ళందరితో బాగా సావాసంతో ఉండేవాడిని అనమాట. ఆదివారం వచ్చిందంటే తెల్లవారుజామున 4 నేను పాస్టరమ్మ గారు అయ్యగారు ఆ రైలు కట్ట పక్కన వంటలు చేసేవాళ్ళం. పెద్ద డేషాలు ఉండేవాళ్ళం అంట. ఆదివారం శనివారం నైటు ఇప్పుడు జనాభాగా ఇది అంటాం కానీ ఆ శనివారం నైట్ వస్తే ఆ చర్చిలో తలకాటి దిండ్లు పెట్టేసేవాళ్ళు. ఈ స్థలం మాది అని. చాలేదు కాదు చర్చి పడుకోవడానికి, అంతమంది జనాభా. గుంటూరు వెళ్ళేవాళ్ళం ప్రార్థన చేయడానికి, గిరిపురం వెళ్ళేవాళ్ళం ప్రార్థన చేయడానికి, 7 ప్రార్థనలకి. అయితే ఒకసారి జస్వంతరాయ్ గారు కూడా అన్నారు, ప్రసాద్ నా బార్డర్లోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే ఎలా ప్రసాద్ అన్నారు. లేదయ్య గారు వాళ్ళు పిలిచారు వచ్చారంటే అదా కాదు ప్రసాద్ మరి రాకూడదు కదా అని జస్వంతరాయ్ గారు కూడా ఒకసారి అన్నారు. ఎందుకంటే అంత బలంగా ప్రార్థన చేసేవాళ్ళు. మరి ఆ విధంగా ఆయనలో ఏ విధంగా ఆయన కష్టపడి ఎలాగా బలం పొంది ఎలా పైకి ఆయన వెనక ఉండడం వల్ల కూడా అలాగే పైకి లేపేవాళ్ళు అనమాట. దెయ్యాలు పట్టిన వాళ్ళు కానీ, ఒక్కొక్క దెయ్యం పట్టుకుని వచ్చిన అమ్మాయి అయితే బట్టలు కూడా తీసేసుకుని రోడ్ల మీద పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేది అమ్మాయి, శాంతకుమారి అని ఆవిడనైతే 1-2 నెలలు మందిరంలో ఉంచారు. మందిరం నుంచి ఎంతోమంది ప్రార్థన చేసేవాళ్ళు కానీ ఒక్కొక్క సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తే నీ వల్ల ఏమవుతాయా పక్కెళ్ళని అనే అమ్మాయి అని అలాంటి దెయ్యాలు పట్టిన వాటిని కూడా 7-8 దెయ్యాలు పట్టినాయి ఆవిడకి. ఇప్పుడు కూడా ఉంది ప్రకాశనాలు ఉంటుంది శాంతకుమారి అనే ఆవిడని అంత దెయ్యాలు వదిలించి అంత చేసి శుభ్రంగా చేసి ఉద్యోగం కూడా ఇచ్చి ఏర్పాటు చేశారు. ఆ విధంగా దేవుడు అనేక మందికి సాకారంగా ఉండేవాడు అన్నమాట. అనేక మందికి శనివారం పూట ఏం చేసేవాళ్ళంటే మేము అందరం కలిసి మార్కెట్కి వెళ్ళేవాళ్ళం. మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలకి వెళ్ళేవాళ్ళం. కూరగాయలకి వెళ్తే కూరగాయలన్నీ కొనుక్కొచ్చిన తర్వాత వాటాలు వేసేవాళ్ళు. 3 వాటాలు వేసేవాళ్ళు అన్నమాట. ఒక వాటా ఏమో ప్రసన్న కుమార్కి, ఒక వాటా ఏమో చర్చిలోకి, ఒక వాటా ఏమో నాకు. 3 వెళ్ళేవాళ్ళం అనమాట మేము 3. ఆ విధంగా దేవుడు ఆ రూపంగా కూడా మాకు ఆయన ద్వారాగా సహకారం చేశాడు. ఇవన్నీ ఎందుకంటే నేను చెప్పాల్సింది ఎందుకు వస్తుందంటే ఆయన వద్ద నేను అంత నేర్చుకున్నా. నాకు రక్షణ అంటే తెలియదు, నా కుటుంబాన్ని రక్షణ అంటే తెలియదు. గాలిగా తిరిగేవాడిని. మా అమ్మని కానీ మా అక్క చెల్లెల్ని కానీ ఎలాగ తిట్టేవాడినో ఎలా చేసేవాడినో కూడా నాకే తెలియదు. అసలు మా ఇంటి పక్కన మందిరం ఉండేది కానీ మందిరం ఏనాడు కూడా అడుగు పెట్టేవాడిని కాదు. గాలి తిరుగుతూ అసలు అసభ్యకరంగా చేస్తూ ఉండేవాడిని. అయితే పాపం ఏ రోజు కూడా ఒక్క మాట కూడా నన్ను అని ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన అంత ప్రేమగా చూపించాడు. అలాగా చెప్పి మా కుటుంబాన్ని అంతా కూడా దేవుడు అంతకు నడిపించాడు. అలాగే కాలవట్టు పక్కన చర్చి ఉన్నప్పుడు కూడా కట్టినప్పుడు కూడా ఎంతో ప్రయాసపడ్డారు ఆ చర్చి నిమిషంగా. ఆ చర్చి కూడా దేవుని కొరకు బట్టి మరి శ్యామసుందరయ్య గారు మరి అనేక మంది వద్దకు వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి అందరి దగ్గర మాట్లాడి అందరూ పర్మిషన్ తెచ్చిన తర్వాత ఆ మందిరం కూడా కట్టారు. ఆ మందిరం కట్టినప్పుడు కూడా ఆ మందిరం కూడా చక్కగా ఎంతో ఆరాధన జరిగిస్తుండేవారు. ఆ మందిరం కూడా దేవుని కొరకు బట్టి అనేక ఆత్మలు అక్కడ కూడా రక్షింపడినాయండి. అలాగే రాజరాజపేటలో కూడా అనేక ఆత్మలు రక్షింపడడానికి కూడా వెళ్ళాం. అనేకమైన చోట్లకి వెళ్ళాం. ఎందుకంటే ఆయన అంత కష్టపడేవాడు అన్నమాట. ఆయనకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చేవాడు. ఆయన ఒకటే, నా కుమారుడా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి నా సువార్త ప్రకటించు అని ఆ మాట ఆయన పట్టుకునేవాడు అన్నమాట. ఆ మాట ప్రకారం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ మాట కంపల్సరీగా చెప్పేవాడు. సాక్ష్యం కూడా ఆయనకి ఆదివారం పూట మేము వెళ్ళొచ్చిన తర్వాత ఈ కాలు ఎంతెంత వాసిపోయి కాలుకున్న దెబ్బలకి రసీలు కారాయి. ఆ వేడిగా ఉన్న నీళ్ళల్లో కాళ్ళు కడుక్కొని అలా బకెట్లో కాలు పెట్టుకొని అలా కూర్చున్నాం. రాత్రి పాపం 10-11 ఆ కాలుకి శుభ్రంగా క్లీన్ చేసి
పాపం ట్యూబ్ గీబు రాసి ఇప్పుడు ఉన్న దైవజనరాలు గారు కూడా ఏం చేసేదంటే ఆ బట్టలకి తెల్ల బట్టలు వేసుకున్నాడు పాస్టర్ గారు. తెల్ల బట్టలు వేస్తే లోపలంతా మరకలు ఉండిపడి పుళ్ళు మరకలు అయితే పాపం అర్ధరాత్రి అప్పుడు ఆ బట్టలు ఎవరైనా చూస్తారని అర్ధరాత్రి చుడికేది ఇప్పుడు ఉన్న శిరోమణి గారు. దేవుడు ఆ విధంగా దేవుడు వారిద్దరిని కూడా ఎంతగానో ఆశీర్వదించి ఆ స్థలం కూడా దేవుడు కృపను బట్టి ఆ చర్చి పెట్టుకునే స్థలం కూడా మా ఇంటి దగ్గర ఇచ్చారు. ఎక్కడ పెట్టాలని దేవుడు అడుగుతుంటే, అయ్యగారు మా ఇంటి దగ్గర పెట్టుకోండి మీరు అని అక్కడ మేమే స్థలం ఇచ్చాం. అది అక్కడ గాంధీనగర్లో పెట్టడానికి. అలాగే కరెంటు విషయంలో కూడా గాంధీనగరం కానించి సీతనపేట కానించి సత్యనాపురం వరకు ఎవరు కూడా కరెంట్ లేదు, ఎవరికి కూడా మంచిలో ఒక చుక్క లేదు. కానీ దేవుడు ప్రార్థన చేస్తే మొదట బోర్ వేసింది చర్చి దగ్గరే. 30 అడుగుల్లో వాటర్, సమృద్ధమైన వాటర్ ఇచ్చాడు దేవుడు. కరెంటు కూడా ఎవరికి, రైల్వే స్థలం ఇక్కడ కరెంట్ ఎవరు ఇస్తారంటే ఆ కరెంట్ ఎవరినప్పుడు కూడా మా ఇంటి పేరు మీద కరెంట్ పెట్టినప్పుడు, మా అమ్మ పేరు మీద పెట్టినప్పుడు మొదట కరెంటు కూడా వచ్చింది చర్చికి. ఆ విధంగా ఏ విషయంలో ఏది కావాలన్నా మొదట ఏంటంటే ప్రార్థన చేస్తే ఆ కార్యం చేయాలి. ప్రార్థన లేకపోతే దేవుడు చేయడని ఎంతగానో కన్నీరుతో అనమాట. ప్రతిరోజు కూడా మా ఇంట్లో మేము పడుకున్న వాళ్ళం కానీ మాకు లోపల ప్రార్థన వినబడతానే ఉండేది. కన్నీరు మోకాల మీద ఉండి ఒక్కోసారి నేను వచ్చి ఏంటి ఇంత పెద్ద అరుపులు అడుగుతున్నారు, ఒకరు ఏమైనా అయ్యగారికి ఏమైందని లోపలికి వచ్చి చర్చిలో చూస్తే మోకాల మీద ఉండి ఆకాశం వైపు చేతులేస్తూ ఆ పులిపేట దగ్గర కన్నీరుతో ప్రార్థన చేసేవారు. దేవుడు ఆ విధంగా దేవుడు సేవలో ఆయన అంత కష్టపడేవాడు. ఆయనతో కష్టపడినట్టుగా దేవుడు ఆ విధంగానే ఆ సేవని 30-60 వృద్ధులు చేశాడు. ఆయనతో పాటుగా తిరిగిన మమ్మల్ని కూడా దేవుడు అంతగానే ఆశీర్వదించాడు, దేవుడు అంతగానే నడిపించాడు, దేవుడు అంతగానే బలపరిచాడు. ఇప్పుడు వరకు ఇంతవరకు సజీవ లెక్కలు ఉన్నామంటే ఆయన చేసిన భక్తిలో పెరగడం కానీ, ఆయన రక్షణ ఇవ్వడం కానీ, దేవుని వద్ద ఎలా నడవాలి, దేవుని వద్ద ఎలా జీవించాలి. మొదట ఏంటంటే ప్రార్థన ద్వారాగానే కార్యాలు జరుగుతాయి. ఆ విధంగా నేను అక్కడ ఆ విధంగా ప్రార్థన చూశాను. మళ్ళీ అదే ప్రార్థన మళ్ళా మన దైవదాసులు రవీంద్ర బాబు గారి దగ్గర చూస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ప్రార్థనే మనకు గొప్ప ఆయుధం అని ఆయన దగ్గర నేను తెలుసుకున్నా. ప్రార్థన చేశాము, మేము గోనిపట్ట ప్రార్థన చేసామంటే పొద్దున్న 9ంటికి గోనిపట్ట ప్రార్థన స్టార్ట్ చేస్తే నైట్ 12ంటికి ఎలా చేసేవాళ్ళని కూడా మాకు తెలియదు. ఆ విధంగా అలా ప్రార్థనలో నలిగి అనేకమైన చోట్లకి వెళ్ళి అనేకమైన కార్యాలు, ఏదైనా సంతానం లేదంటే ఎంతోమందికి సంతానం దేవుడు ఇచ్చాడు. అయ్యగారు ప్రార్థన చేస్తే, అయ్యగారు మీరు ప్రార్థన చేసి ఒక పండు ఇవ్వండి అయ్యగారు, ఆ పండు తీసుకుంటే ఇన్నో దగ్గర చాలామందికి దేవుడు సంతానం అనుగ్రహించాడు. దేవుడు అలాగే బాలయ్య వాళ్ళ ఆవిడ వాళ్ళందరూ అయితే పిల్లలు లేరు. బాలయ్య వాళ్ళ ఆవిడకి ఫస్ట్ చర్చి శుభ్రం చేస్తూ అన్నీ చేస్తే దేవుడు బాలయ్య వాళ్ళు కూడా పిల్లలు ఇవ్వడానికంటే ప్రార్థన వాళ్ళ కొరకు ఎంతో ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసి పండిస్తే దేవుడు ఎంతోమందికి దేవుడు సంతానం అనుగ్రహించాడు. ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్తే చాలా కార్యాలు దేవుడు ఆయన ద్వారాగా చేశారు. మరి ఈరోజు ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన చేసిన భక్తి, ఆయన నడిపించిన అనేక మంది విశ్వాసుల్ని అనేక మంది రక్షణలో నడిపించి దేవుని మన మధ్యలో ఆయన లేడు, కానీ ఆయన పరలోక రాజ్యం ఎంతో ఆనందంతో సంతోషంతో ఉంటున్నాడు. అక్కడ సంతోషంతో ఉండి మనందరం కూడా చూస్తున్నాడు. అప్పుడు అలాగే అయ్యగారికి ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్లో పెట్టారని మాకు కబురు వస్తే కొంత మా చిన్నమ్మాయి పెళ్ళికి కొద్దిగా మా ఇద్దరికి అలిగాం. అలిగి నేను చర్చికి వెళ్ళకపోయేసరికి నేను సంవత్సరం పాటు చర్చికి వెళ్ళిపోయినా కానీ ఏ చర్చికి వెళ్ళేవాడిని కాదు, ఇంట్లోనే ఉండేవాడిని. బల్లారాధన కూడా సంవత్సరం ఎవరి దగ్గరికి తీసుకోవాలా. అయితే నాకు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా నాకు ఇది పెద్ద చర్చి కూడా వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే నాకు ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు అంత ఇది అనిపించేది కాదు. అక్కడ ఆయన దగ్గరికి వెళ్తే ఆరాధన అందు వేరేగా ఉండేది. సరే వెళ్ళకపోతే తర్వాత అప్పుడు కోవిడ్ టైంలో ఆయనకు ఒంట్లో బాగోలేదని హాస్పిటల్లో చేర్చారు అనగానే నేను ప్రసంగ కుమార్ ఫస్ట్ వెళ్ళి చూసినప్పుడు ఏలేదురా వచ్చేస్తాను రా, మీరు వెళ్ళిపోండి, ఏం లేదు ప్రార్థన చేసేయండి, అన్ని బాగుంది, నేను వచ్చేస్తాను, నాకేం లేదు, ప్రాబ్లం లేదన్నారు. సరే అయ్య గారు అని మళ్ళీ ఆ రోజు అక్కడ ప్రార్థన చేసుకుని మళ్ళీ వచ్చాం. రెండో రోజు నేను మా అబ్బాయి వెళ్ళినప్పుడు ఆ లోపల ఎంతో ఉత్సాహం అనమాట. అసలు ఆయనకి ఆరోగ్యం బాగోలేదంటే ఎవరు నమ్మరనమాట. అంత ఉత్సాహంతో మాతో మాట్లాడి టాయిలెట్కి వెళ్ళాలంటే ఆయన్ని తీసుకెళ్ళి టాయిలెట్ పోయిపించి తీసుకొచ్చి చేసాం, అన్నీ అయింది. సార్ నేను నిత్యానందం మా బాబు ముగ్గురు అక్కడ ఉంటే ఈయన్ని షిఫ్ట్ చేస్తున్నామండి పైకి అన్నారు.
షిఫ్ట్ చేస్తున్నామంటే ఆయన ఎందుకంటే నన్ను షిఫ్ట్ చేస్తున్నారంటే ఏం లేదంటే అక్కడ కొద్దిగా ఏసీ గీసీ ఉంటుంది, కొద్దిగా అక్కడ బాగుంటుందని చెప్పినప్పుడు సరే మేము అందరం ప్రార్థన చేసాం, దేవుడు శుభ్రంగా తీసుకొస్తాడు, దేవుడు బాగా నడిపిస్తాడని ఎంతో ఆశతో ప్రార్థన చేశాం. కానీ మరి దేవుడి చిత్తం, దేవుడు అంతవరకు ఆయన్ని వాడుకున్నాడు. ఆయన సన్నిధానంకి ఆయన తీసుకెళ్ళినప్పుడు మేము ఎంతో దుఃఖం వేదన పడ్డాం. ఎందుకంటే అంత పెద్ద సంఘం, అంత పెద్ద విశ్వాసులు, అంతమంది విశ్వాసులను దేవుడు మరి అనాథల వల్లే చేశారేంటని ఎంతో బాధపడినప్పుడు, ఎంతో దుఃఖపడుతున్నప్పుడు, ఎంతో వేదంతో మేమందరం కూడా చాలా బాధపడ్డాం. ఆ కోవిడ్ టైంలో అండి మీరు చెప్తే నమ్మరు కానీ బాడీని పూడ్చేటప్పుడు ఒక్క మనిషి 3-4 కన్నా ఎవరు వెళ్తానికి భయపడ్డారు. ఆ కోవిడ్ టైంలో మరి ఆ దైవజనుడిని తీసుకొచ్చి మందిరంలో పడుకోబెట్టి సమాధి కార్యక్రమాన్ని తీసుకెళ్ళినప్పుడు ఎంతమంది జనాభా అండి, తిరణాల్లాగా జనాభా వచ్చి ఆ సమాధి కార్యక్రమం అయిపోయేంతవరకు కూడా అసలు జనాభా అసలు అలాగే ఉన్నారు, కన్నీరు. ఎందుకంటే మరి ఆయన చేసిన ప్రార్థన, ఆయన ద్వారా అనేక మంది మేళ్ళు పొందుకొని, అనేక మంది గృహాలు లేవంటే గృహాలు, ఏంటి ఆరోగ్యం లేదంటే ఆరోగ్యం కోసం, దేని నిమిత్తమైనా సరే ఆయన వద్ద చాలామంది ఆశీర్వాదాలు పొందుకున్నారు, చాలామంది బహుమానాలు పొందుకున్నారు, చాలామంది కూడా సేవలకు తరబీదు పొంది సేవ కూడా చేశారు ఆయన ఇదిగా. ఆ విధంగా అలాగా చేసినప్పుడు మరి అయ్యగారు ఏంటి మందిరం ఏమైపోద్దో, ఏంటి ఇన్ని ఆత్మలు ఏమైపోతాయి అన్నప్పుడు మరి పాస్టమ్ గారు నిత్యానందం అయితే సరితే మరి రవీంద్రబాబు ఉన్నాడు కదా, మరి రవీంద్రబాబుని పిలుస్తాం, రవీంద్రబాబు చేస్తారంటే మరి దేవుని కృపను బట్టి ఆయన ద్వారాగా అక్కడ కూడా సంఘాన్ని నడిపించాడు. అక్కడ కూడా దైవజనుడిని అక్కడ కూడా వాడుకున్నారు. మరి అక్కడ వాడుకొని ఆ మందిరాన్ని కూడా ఇంతవరకు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఇంకా మేలులు చేస్తున్నాడు. ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం మనకు అదృష్టం. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి కార్యక్రమం కూడా బలంగల కార్యక్రమే. ఏది కూడా ఇది అనేది కానీ ఏనాడు కూడా ఒక్క విషయంలో ఒక్క తప్పు చేశారని లేదు, ఒక్కళ్ళని బాధ పెట్టారని లేదు, ఒక్కళ్ళని కష్టపెట్టారని లేదు. ఏ ఆపదంటే అయ్యగారు మా ఇంట్లో పరిస్థితి బాగోలేదు అయ్యగారు అంటే పరిగెత్తుకుంటూ వచ్చి ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసి దేవుని కృప బట్టి ఆయన ప్రార్థన చేసి వెళ్ళంగానే మళ్ళీ ఎమ్మటి దేవుని గొప్ప కార్యం చేసేవాడు. ఆ విధంగా దేవుడు ఆ విధంగా కడబోర వలె ఆయన వాడుకొని అలాగే ఆయన సన్నిధానం తీసుకున్నాడు. ఇప్పుడు వరకు కూడా దేవుడు, మా విశ్వాసం ఒకటే, ఆయన పరలోక రాజ్యంలో దేవుడితో పాటుగా ఆనందిస్తున్నాడు అనే విశ్వాసంతో ఉన్నాం. మరి ఇంకా ఆయన ఆత్మకు శాంతి ఉండాలి. అలాగే ఇడిచి వెళ్ళిన బంధుమిత్రులకి, అలాగే మరి దైవదాసాలకి, వాళ్ళందరూ కూడా కుమారుడికి, కోళ్ళ గారికి అందరికి కూడా ఓదార్పుగా ఉండి శాంతి సమాధానాలు ఉండాలని ఈ చిన్న సాక్ష్యం ముగిస్తున్నానండి. ఇంకా చెప్పాలని చాలా ఉంది కానీ ఎందుకంటే నా జీవితంలో నాకు చాలా సహాయం చేశారు, నా జీవితంలో నన్ను ఎంతగానో ఆదరించారు. ఇంకా చాలా ఉంది కానీ ఇక్కడ సమయం లేదు. ఇంకా అనేక మంది ఉన్నారు చెప్పడానికి. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకి అలాగే శాంసం దగ్గర కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ధనరాజ్ గారు చెప్పినట్లుగా మరి చాలా విషయాలు ఉన్నాయి. మరి వ్యక్తిగతంగా కానీ, కుటుంబ విషయంలో కానీ, సంఘం పరంగా కానీ, పరిచర్య పరంగా కానీ మరి ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే మనకి సమయం ఎక్కువ లేదు కనుక మరి ప్రాముఖ్యమైన విషయాలు, బాగా ప్రాముఖ్యమైన విషయాలు, అలాంటి వాటిని అందరికీ ప్రయోజనకరంగా ఉండే విషయాలని మరి జ్ఞాపకం చేసినట్లయితే అది మనందరికీ ఎంతో దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి తర్వాత వచ్చేవాళ్ళు దయచేసి సమయాన్ని పాటించండి. ఒక్క 10 నిమిషాల లోపు చెప్పగలిగితే ఎక్కువ మంది చెప్పగలుగుతారు. త్వరగా. దేవుని నామ స్తోత్రం. మీ అందరి నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం అయ్యగారికి చెప్పే విషయం. నేను చిన్నపిల్లోడిని అయితే మా అమ్మ ఎత్తుకొని అక్కడ చర్చికి తీసుకెళ్ళేది. అప్పటి నుంచి నాకు తెలుసు, అంటే నేను చిన్నపిల్లోడిని. అయితే
అక్కడ నేను దేవుడు లోకానుసారంగా ఉండేవాడిని, విగ్రహాలను నమ్మేవాడిని, ఇటు తెమ్మేవాడిని. అలాగా అయ్యగారు ఒక విధంగా దేవుడు అంటే ఈయనే అని దేవుడు అంటే తెలిసేలా చేశాడు ఒక విషయం, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఆదివారం అనగానే మేమంతా ప్రోగ్రాం పెట్టుకున్నామండి. జానపాలు, నేను, సమయలు, మనోహర్ గారు, చిన్నపిల్లలమే ఒక సైకిల్ మీద నలుగురు ఎక్కి మందిరానికి వచ్చేవాళ్ళం. మేము శనివారం నైటు సాయంత్రమే బయలుదేరేవాళ్ళం. మళ్ళీ తిరిగి ఆదివారం సాయంత్రం 7 కానీ 8 కానీ 9 వరకు అక్కడే ఉండి పరిచయం చేస్తూ అలాగా వెళ్తూ ఉండేవాళ్ళం. ఎంతగానో బలపరిచి మంచి మాటలు చెబుతూ చాలాగా ఎదగజేసాడు దేవుడు. ఏదైనా సరే ధైర్యం ఇచ్చేవాళ్ళు. ఏ మాట అయినా సరే అంటే కొన్ని విషయంలో నన్ను బాగా ఫోకస్ చేసేవాడు. ఇది తండ్రి లేని పిల్లవాడు అని చెప్పి నన్ను బాగా ఫోకస్ చేసేవాడు, గద్దించేవాడు బాగా నన్ను. అదొకటి. తర్వాత ఎక్కువగా తన బిడ్డలా చూసుకునేవాడు. అంటే బయట వాళ్ళలాగా ఉండేవాడు కాదు, నా కొడుకుల్లాగా ప్రతీదీ ఏదైనా సరే గద్దించాలన్నా సరే ఆయన గద్దిస్తాడు. అలాగే అక్కలు ఎక్కడ కాలేజీకి వెళ్ళినా సరే అరే అక్కలతో పాటు వెళ్ళరండ్రా, అలాగే ఏమైనా కావాలంటే అరే తీసుకురండ్రా, అలాని ప్రతిదానికి తన ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారో ఫ్రీగా అలా ఉండి మమ్మల్ని ఎదిగేలాగా ఫలించేలా చేశాడు. నాకు మర్చిపోయిన విషయం ఒకటి ఉంది అయ్యగారి దగ్గర, అది ఎప్పుడు నేను మర్చిపోను. అదేంటంటే నేను ఒక తప్పు చేశానని నాకు తెలుసు, మా ఇంట్లో తెలుసు, అందరూ తెలుసు. అయ్యగారి కాడ తెలిసింది ఆ సంగతి. తెలిస్తే నేను పర్సనల్గా అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే సమస్య తొలగిపోద్దులే అని వెళ్తే అయ్యగారు గద్దించేశారు నన్ను, బాగా తిట్టాడు. సైతాను చేసే పనులు ఏంట్రా, నువ్వు చేసేది ఏంట్రా అని తిట్టారు. తిట్టితే నేను బాగా వెనక్కి వెళ్ళి ఏడిసా. ఇలాగ ఓదార్పు ఇస్తారంటే ఏడిసా. అక్కడ గద్దించడం వలన అమ్మగారు అన్నారు, ఏంటమ్మా అయ్యగారు అమ్మగారు డిస్కషన్ చేసుకున్నారు. అంటే నేను ఆయన మాటలు వినపడుతున్నాయి నాకు, డిస్కషన్ చేసుకున్నారు. ఇలాగా పిల్లాడు ఎదిగాడు కదండి, అలాగ మాట్లాడకూడదు, అలా చేయకూడదు, వాడికి ఏదో చెప్పాలండి అంటే ఊరికో శిరమ్మని వాళ్ళ తల్లి ఎదవరాలు, ఎవరు చెప్తాడు ఎదవరాలు మాట్లాడ వినట్లేదు, ఎందుకు ఎంతగానో ఆధారంగా మాటలు చెప్పేవాడు. ఒకవైపు గద్దిస్తూనే ఒకవైపు మాట్లాడేవాడు. ఒకరోజు కరోనా టైంలో అయ్యగారు మీటింగు రేపు అనగానే కరోనా వస్తుందని చెప్పి మూవీ చేశారు. మొత్తం సామాన్లన్నీ తీసుకెళ్ళాము, అక్కడ మీటింగ్ జరిగిద్దని అనుకున్నాము. కానీ అది 23వ తారీఖున ఇలా లాక్డౌన్ ప్రెషర్ అయ్యింది. ఆ మీటింగ్ అంతా అయిపోయింది. ఇంకా నేను సంజయరావు అని ఒకరోడు ఉంటే ఇంకా మీటింగ్ సామాన్లన్నీ అక్కడ ఉంచేసిండ్రా, కరోనా టైం పెడతారంటే చూద్దాంలని ఆ సామాన్లు అక్కడ పెట్టేశారు. ఇంకా గడుస్తుంది లాక్డౌన్, ఇంకా గడుస్తుంది. అయ్యగారు కూడా ప్రార్థన కూడా మూపిచ్చేశారు. అంటే వస్తున్నారు ప్రార్థన, ఇంటింటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నారు. అలాగే తర్వాత కొన్ని రోజులు రేపు చనిపోతున్నాను కానీ ఎల్లుండి చనిపోతున్నాను కానీ నాకు ఫోన్ చేశారు. జ్యోతి సిస్టర్ ఫోను అయ్యగారి ఫోన్ నుంచి చేశారు. ఫోన్ చేసి అరే సామాన్లన్నీ తీసుకురండి, రేపు నుంచి ఆదివారం చర్చిలో భోజనాలు జరుగుతాయి, కరోనాయలే, మన పని మన ఆరాధన ఆపకూడదు, సామాన్లను తీసుకొచ్చేయండి రానని ఫోన్ చేశారు. ఇంకంతే. తర్వాత అశోక్ గారు ఫోన్ చేసి మీ అయ్యగారు చనిపోయారు రాజు అని అన్నాడు. అయ్యగారు చనిపోవడం ఏంటి, అలా మాట్లాడుతున్నావు ఏంట్రా అంటే ఇప్పుడే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉన్నానయ్యా, అలాగా చెప్పమన్నట్టు ఎత్తానయ్యా అని అనగానే నాకు చాలా తెలియని బాధ. ఇంక ఇంటికి వచ్చి ఎవరు చెప్పకూరా, ఇలాగ తెలియకుండా చేద్దామని అనుకున్నారు. కానీ తర్వాత మా అమ్మకేను ఇలాగ అందరికీ చెప్పేయండి అని చెప్తే ఇంకా మా అమ్మగారికి, మా పెద్దమ్మ గారికి, సరసా గారి అందరికీ చెప్పగానే ఇంకా గారికి అక్కడదే అయిపోయింది. మేము దేవుడికి తెలుసుకున్నామంటే అది అయ్యగారి ద్వారాగా, రక్షణ పొందామంటే అది అయ్యగారి ద్వారాగా. ప్రతిదీ నాకు నేర్పించారు. చాలా వరకు నేను నేర్చుకున్నాను అయ్యగారి దగ్గర. ఈశ్వరుని కోసం తీర్చిన కాక. దేవునామ స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. మాకు యేసుప్రభు అంటే మాకు తెలియదు, మాకు తెలియజేసింది అయ్యగారే. అది ఎలాగా అంటే మీ కాలం కింద ఉన్నప్పుడు తిరుగుతూనే ఉండేవాళ్ళము. మాకైతే చాలా పందులు కూడా ఉన్నాయి. పందులు తిరిగి తీసుకునేవాళ్ళు మా తాత, మా నాన్న. కానీ ఆయన చెప్పింది ఏంటంటే ఇవన్నీ వదిలేనమ్మా,
దేవుళ్ళకి రండి, మీ ప్రార్థన చేస్తామని చెప్పి అప్పుడు మా నాన్నగారిని, మా తాతగారిని, మా కుటుంబం అందరూ నడిపించింది, మా పెద్దవాడిని, మా కుటుంబం అందరూ నడిపించింది ఈ అయ్యగారే. కానీ అప్పుడు అయ్యగారు మేము పట్టుకోపోతే ఇప్పుడు దాకా మేము ఇక్కడ ఉండి సాక్ష్యం చెప్పడం కుదరదు మాకు. అంత దేవుడు మాకు ఘనకారం చేశాడు. ఆయన వల్ల మా దేవుడికి ఘనకారం చేశాడు. ఆయన కాలువ కింద వచ్చాడు కాబట్టి ఇప్పుడు దాకా మీకు మా కుటుంబం మొత్తం దేవుడి మీద మేము ఆధారపడి ఉన్నాం. లేకపోతే మేము ఆధారపడి ఉండే కాదు. ఇప్పుడు ఇష్టం ఒక లోక సంఘం తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆయన మా చేసిన చాలా కార్యాలు ఉన్నాయి. మా కుటుంబం కోసం కూడా చాలా ప్రార్థన చేశారు ఆయన. మేము కూడా అసలు చిన్నప్పుడైతే మందిరికి వెళ్ళేవాళ్ళం, కానీ వెళ్ళి వచ్చేసేవాళ్ళం. నన్ను పట్టుకుని అయ్యారే అసలు ఆదివారం పరిచయాలు చేయడానికి ఎందుకు పారిపోతున్నారని చెప్పి అయ్యారు మమ్మల్ని ఆపేశారు. మన నలుగురిని మీటింగులు కానీ ఏ విషయం సరే ప్రతి ఆధారం కానీ మమ్మల్నే వాడుకునే వాళ్ళు అయ్యారు. చెట్టు కాలువ కింద చెట్లు మొక్కలు పెరిగినాయంటే ప్రతి చెట్టు మొక్క మా వల్లే. ప్రతిదీ ఆయన చేసిన కార్యం వల్లే మేము ఇప్పుడు అలా ఉన్నాం మా కుటుంబం. అయితే ఆయన మమ్మల్ని ఇలా నడిపించబోతే మేము ఎక్కడో మాకే తెలిసేది కాదు. ఆయన చేసిన కార్యాలు మామూలు కార్యాలు కాదు మా అయ్యగారు. కానీ రక్షణ పొందిన వాళ్ళ వల్ల మా కుటుంబం మొత్తం కూడా రక్షణ పొందే మేము. మా కుటుంబం అంతా రక్షణ పొందింది ఆయన దగ్గరే. మా నాన్నగారు కానీ, మా అమ్మగారు కానీ, నేను కానీ, మా తమ్ముడు కానీ, మా ఇద్దరు అక్కలు కానీ, మా కుటుంబం మొత్తం పడింది కూడా అయ్యగారి దగ్గరే. ఇంత కార్యాలు చేస్తుంది కూడా అయ్యగారి దగ్గరే మేము ఉన్నాము కాబట్టి ఇంత నిలబడాం మేము. ఆయన ప్రార్థన వల్లే మేము ఇంత నిలబడ్డాం. లేకపోతే మేము ఏ రోజు ఎక్కడున్నా మాకు తెలిసేది కాదు. దేవుడి గురించి తెలిసేది కాదు. ముఖ్యంగా దేవుడి గురించి మాకు నేర్పించింది ఆయన. పలానా దేవుడు ఉన్నాడు రండి అని చెప్పి ప్రార్థన నేర్పించి మా నాన్నగారికి, మా అమ్మగారికి, మా కుటుంబానికి ఇక్కడ తీసుకొచ్చింది ఆయనే. కానీ మా కుటుంబంలో ఇవన్నీ మేలు కూడా మాకు ప్రసాద్ అయ్య గారు చాలా నేర్పించారు. పరిచయాల్లో కానీ, పాటల్లో కానీ, ప్రార్థనలో కానీ, బైబిల్ చదవాలో కానీ ఆయన వల్లే మేము నేర్చుకున్నవన్నీ. కానీ ఆయన లేని ప్రశ్నలో చాలా బాధే ఆ రోజు. మా నాన్నగారు కూడా మంచి ప్రార్థన పనులు అయ్యాడంటే అయ్యారు వాళ్ళు అయ్యారు. మా నాన్న పాటలు మంచి పాటలు నేర్పించింది అయ్యారు. దగ్గరుండి ప్రార్థనలు కూడా నేర్పించారు ఆయన. పాటలు నేర్పించేవాళ్ళు, మంచి మంచి మాటలు చెప్పేవాళ్ళు. కుటుంబంతో ఇలా ఉండండి అయ్యా, ప్రార్థన చేసుకోండి అయ్యా, కలిసిమెలిసి ఉన్నాను అని చెప్పేవాళ్ళు కూడా అయ్యారు. కానీ ఆయన వల్ల మేము ఎన్నో మేలులు పొందాం కూడా. ప్రార్థనలు కూడా నేర్చుకున్నామంటే ఆయన ద్వారానే. మేలులు కూడా నేర్చుకుందాం ఆయన ద్వారానే. దేవుడు చిన్న ప్రపంచం వచ్చింది. దేవుని నామమునకు స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ఈరోజు మేము ఇక్కడ నిలబడి ఇంత సేవ చేస్తున్నామన్నా, అసలు దేవునిలో ఇంత ఎదుగుతున్నామంటే అది కేవలం మా తల్లిదండ్రులు వేసిన పునాది. అన్యజనుల్లో ఉంటూ చిన్న వయసులోనే అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు లోకంలో ఎన్నో దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ దేవుడు స్వస్థపరుస్తాడేమో, అక్కడికి వెళ్తే స్వస్థత వస్తుందేమో, ఇక్కడికి వెళ్తే నాకున్న రోగం తగ్గిపోతుందేమోనని మా నాన్నగారు అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి విసుగు చెంది ఇంకా నా బ్రతుకు వ్యర్థము, ఇంకా నేను చనిపోవాలి, ఇంకా నాకు స్వస్థత లేదు అని చాలా బాధపడుతున్న సమయంలో మరి మా మేనత్త, మేము మా అమ్మ అంటాము, మా అంజమ్మ అనిందంట రాత్రిపూట, నాయన మనం అందరి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాము, యేసయ్య అంట ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థపరుస్తాడంట,
ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళకూడదు? ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాము, ప్రార్థన చేయించుకుందాము, ఒకవేళ ఆయన ద్వారా మనకి స్వస్థత వస్తుందేమోనని ఒక మాట చెప్పిందంట. లేకపోతే ఆ రోజు నైటే చనిపోదాం అనుకున్నారంట మా డాడీ. అయితే దేవుడు ముందుగా ఎన్నుకున్నారు కాబట్టి మరణా నుంచి తప్పించాడు. ఆయన నమ్మదగిన దేవుడు. నేను మిమ్మల్ని మీరు నన్ను ప్రేమించలేదు, నన్ను ఎన్నుకోలేదు, కానీ నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించాను అన్న వాగ్దానాన్ని మా డాడీ పట్ల దేవుడు నెరవేర్చాడు. మరి ప్రకాష్ నగర్లో మరియమ్మ గారి సంఘానికి వెళ్ళినప్పుడు మరి పాస్టర్ గారు ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు, మరి మా డాడీ కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నప్పుడు ఎంతో భయంకరమైన కుష్ఠవ్యాధిని దేవుడు స్వస్థపరిచాడండి. మరి అదే సమయంలో దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు మరి మా డాడీకి మా మమ్మీకి మ్యారేజ్ జరిగింది దేవుని చిత్త ప్రకారంగా. అందరూ అనుకున్నారంట, ఇలాంటి వ్యక్తిని ఈమె ఎలా పెళ్లి చేసుకుంది, ఆయన చూస్తే అంత వికారంగా ఉన్నారు, అంత అందవికారంగా ఉన్నారు, చూస్తుంటే ఒళ్ళంతా భయంకరంగా ఉంది. మా అమ్మగారు చూడటానికి చాలా చక్కగా ఉండేవాళ్ళు. ఎలా మ్యారేజ్ చేసుకున్నారు అంటే అది దైవ చిత్తం కాబట్టి దేవుడి జతపరిచాడండి. అందరూ అనుకున్నారంట, ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంది కదా, అలాంటి వ్యక్తి పిల్లలు పుడతారు, అలాంటి వ్యక్తికి సంబంధించిన మరి పిల్లలు ఎలా పుడతారు అన్నట్టుగా అందరూ అనేక రకంగా సూటిపోటి మాటలు మాట్లాడారంట. అయితే వీళ్ళు ఆ మాటలన్నీ పక్కన పెట్టేసి దేవుని మీద విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చక్కని రూపం కలిగిన బిడ్డలను దేవుడు ఇచ్చాడండి. దేవుడు మరి చిన్న వయసులో నుంచి నేను మా డాడీ దగ్గర నుంచి కానీ మా పేరెంట్స్ దగ్గర నుంచి కానీ నేర్చుకున్నది ఏంటి అని అంటే, ఉదయం లేవటం ప్రార్థన, మధ్యాహ్నం 2 గంటలకి ప్రార్థన, రాత్రిపూట ప్రార్థన. అన్నం తిన్నారా తెలియదా కాదు, మీరు ప్రార్థన చేసుకున్నారా? ఏది అడిగినా సరే మా డాడీ వెంటనే ఏది ఇవ్వరు మాకు. ఎందుకనంటే ఇవ్వాలన్న మనసున్నా సరే చేసే సహాయం మరి ఆర్థికంగా కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, ఎందుకంటే మేము చిన్న వయసులో ఉండగానే దేవుడు మరి మా డాడీని ఉద్యోగాన్ని విడిచిపెట్టి నా పరిచర్య చేయన్నప్పుడు దేవుని మీద విశ్వాసంతో అవన్నీ పక్కన పెట్టేసి ఆత్మల కొరికిన భారంతో ఎంతో ప్రయాసపడ్డారండి. సంఘాన్ని కట్టారు అని అంటే అది మనుషుల సహాయం వల్ల ఏదో ఆశించి కాదు, అది భారంతో ప్రార్థనతో ఆ సంఘాన్ని కట్టారు. బిడ్డలుగా మమ్మల్ని ఎంత ప్రేమిస్తారో ఆత్మీయుల బిడ్డల్ని అంతగలాగే ప్రేమిస్తారండి. ఎవరైనా అయ్యగారు ఈరోజు మా పరిస్థితి బాగోలేదు అని ఒక్క మాట చెప్తే చాలు ఎంతో కుమిలిపోయేవాళ్ళు. ఎలా అయినా వాళ్ళకి సహాయం చేయాలి, ఎలా అయినా వాళ్ళ ఆకలి తీర్చాలి అని ఎంతగానో మనసును అనుకునేవాళ్ళు. మరి ఆ మనసును బట్టి ఏమో దేవుడు మరి ఆ రైలు కట్ట దగ్గర ఉన్నప్పుడే, ఇదిగో అమ్మ నేను ఆ వారం వస్తాను, నాకు నా బిడ్డలకు ఆహారం పెట్టమ్మా అని మా అమ్మకు దేవుడు సెలవిచ్చాడంట. అట్లాగే ప్రతి వారము మరి భోజనం పెట్టడానికి అనేక మంది ఆత్మీయాహారం శరీరాహారం చక్కగా తినేసి వారి అవసరతల కొరకు ప్రార్థన చేయించుకొని వెళ్ళేవాళ్ళు. ఇందాక ధనరాజ్ మోయ్ చెప్పినట్లుగా అనేక మంది రోగులు చెయ్యేసి ప్రార్థన చేయగానే ఆయన ఉన్న ప్రభావం మాకు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళలోకి వెళ్ళేది. దేవుడు వెంటనే స్వస్థపరిచేవాడు. దయ్యాలు యేసు నామములు వెళ్ళగొట్టేవాళ్ళు. చిన్నప్పటి నుంచి మేము అవన్నీ చూసే పెరిగాము. కొన్నిసార్లు భయం వేసేది, అలా చూస్తే మాకు అలవాటు అయిపోయేది. అయ్యగారు మాకు సంతానం లేదు, ప్రార్థన చేయండి అంటే విశ్వాసంతో అట్టిపండు ఇచ్చి ప్రార్థన చేసేవాళ్ళు. అది వాళ్ళు విశ్వాసంతో తీసుకొని ప్రార్థన తీసుకోవటం వల్ల గర్భఫలం లేని వారికి 2 3 5 మన మధ్యన ప్రసాద్ ఉన్నారు. 5 ఆడపిల్లలు. ఆ తర్వాత ఆ తల్లి కోరుకుంది, ప్రభా నాకు కుమారుడు కావాలి అని ప్రార్థన చేసుకున్నప్పుడు మరి మా డాడీ కూడా విశ్వాసంతో ప్రార్థన చేసిన తర్వాత 5 ఆడపిల్లల తర్వాత 6వ కుమారుడు పుట్టాడండి. అట్లాగా ఎవరు ఏ అవసరతలతో వచ్చి ప్రార్థన చేసుకున్న ఆ అవసరత వాళ్ళ దగ్గర తీరేది. అంతే రీతిగా మా డాడీ వాళ్ళని ప్రార్థనతో ఎప్పుడు కూడా ఒక చూసిన వెంటనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకనంటే మనసులో ఎన్నో బాధలు ఉండేవి, మనసులో ఎన్నో వేదనలు ఉండేవి, మనసులో ఎన్నో ఈ సేవ భారం కానీ, మా చదువుల భారం కానీ, మా భవిష్యత్తు కానీ
ఇంట్లో పరిస్థితులు బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి ఎంతో మనసులో ఉన్నా సరే ముఖంలో ఎప్పుడు ఆ చిరునవ్వు నవ్వుతూనే ఉండేవాళ్ళండి. బాగా మమ్మల్ని గద్దించేవాళ్ళు, అంతేగాని ప్రేమించేవాళ్ళు. మా నలుగురిలో నేను ఎక్కువగా మా డాడీతో దగ్గరగా నాకు సంబంధం నాకు అనిపిస్తుంది. నేను బాగా మా పేరెంట్స్తో నేను ఎంజాయ్ చేశాను అని. ఎక్కడికి వెళ్ళినా నన్నే తీసుకెళ్ళేవాళ్ళు మా డాడీ. ఎగ్జామ్స్ రాయటానికి ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఒక మాట అనేవాడు, ఎగ్జామ్స్లో మనం పాస్ అవ్వకపోయినా పర్వాలేదమ్మా, చాలామంది ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యారని సూసైడ్ అటెంప్ట్ చేసేసుకుంటున్నారు, మనం అలా ఉండకూడదు. మన ఎగ్జామ్స్ మన జీవితంలో ఒక పార్ట్ మాత్రమే. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినా పర్వాలేదు, అటెంప్ట్ చేస్తే చాలమ్మా. మీరేదో సంపాదించాలని, మీరేదో సాధించాలని మిమ్మల్ని చదివించట్లేదు. మీరు ముందు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి, ప్రతిరోజు దేవుని మీద ఆధారపడాలి. ఇప్పుడు ఏదైనా బర్త్డేస్ వస్తున్నాయన్నా, లేదా పండగలు వస్తున్నాయంటే అందరూ బట్టలు కొనుక్కుంటారు కదా అని మేము కూడా మా డాడీని వెళ్ళి అడిగితే, అమ్మ నేను మీకు సహాయం చేయలేను, నేను చేయాలన్నా చేయలేను, ఎందుకనంటే నా దగ్గర అంత మనీ లేవు, మీరు చేయాల్సింది ప్రార్థనే అని మాకు మా డాడీ దగ్గర నుంచి ఫోకస్ దేవుని మీద నడిపించారు. సో మాకే అవసరత కావాలన్నా మా డాడీని అడిగే ముందు, మా మమ్మీని అడిగే ముందు దేవుని అడుగుటూ నేర్చుకున్నాను. అది రీసెంట్గా లాస్ట్ వీక్లో నాకు చాక్లెట్ తినాలనిపించింది, చాలా అనిపించింది తినాలి అని. అది 9:30 దాటిపోయింది. నా హస్బెండ్ని చెప్పానండి చాక్లెట్ తినాలనిపిస్తుంది అని. ఇప్పుడేంటి టైం చూసావు ఎంత అయిందో అన్నారు. వెంటనే మా డాడీ గుర్తొచ్చారు. మా డాడీ అడిగి ఉంటే తెచ్చేవాళ్ళు కదా అనుకున్నాను. కానీ వెంటనే అనిపించింది, మా డాడీ నేర్పించారేంటి, నన్ను కాదమ్మా మీరు దేవుణ్ణి అడగండి నేర్పించారు. నీ వెంటనే యేసయ్య నాకు చాక్లెట్ తినాలనిపిస్తుంది, నీ చిత్తం అయితే నాకు యేసయ్య అన్నాను. అంతే, చిన్న ప్రార్థన చేసుకొని నేను కిచెన్లోకి వెళ్ళాను. వెంటనే నా హస్బెండ్ తీసుకొని చాక్లెట్ ఇచ్చారండి. అలాగా నేను ప్రతిదీ దేవుని మీద ఆధారపడి నాకు మా డాడీ నేర్పించారు. ఎప్పుడు మోకాల మీద ప్రార్థన చేసేవాళ్ళండి. మోకరించి ప్రార్థన చేయడం వల్ల 2 మోకాళ్ళు కూడా కాయలు కట్టేసింది. ఆయన మోకరించి ప్రార్థన చేసి అలిసిపోయి కిందికి మోకరించినప్పుడు నేను, మా అన్నయ్య, మా డాడీ మధ్యలోనే చెల్లి ఆడుకునేవాళ్ళం. అట్లాగా మేము పెరిగింది ప్రార్థనలో ఇలా ఉండాలి, ప్రార్థనలో అలా ఉండాలి. నేను దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నాను, నా తండ్రి ఎట్లాగా ప్రార్థన చేశారు నేను కూడా అట్లా చేయాలి ప్రభువా, ఈ సంఘాన్ని ప్రార్థనతో కట్టుకోవాలని కోరుకుంటున్నాను. మరి దేవుడు నాకు మంచి తల్లిదండ్రులను ఇచ్చినందుకు నేను ఎంతో దేవునికి రుణపడి ఉన్నాను. ఈ సేవ చాలామంది అంటారు, మీరు ఇట్లా ఎలా భారంగా చేయగలుగుతున్నారు, మీకు అలసట రాదా, మీరు అలసిపోరా అని అంటారు. మా తల్లిదండ్రులు చేసిన సేవని చూస్తే మా పరిచర్యలో మేము చేస్తుంది నథింగ్ అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే ఉదయం మొదలుకొని నైట్ వరకు తిరుగుడు, దేవుని యొక్క పరిచర్య నిమిత్తం, ఆత్మల గురించి, ఈ స్థలం నుంచి ఆ స్థలం, ఆ స్థలం నుంచి ఈ స్థలము, ప్రతి వారము అలా తిరుగుతూ ఇక్కడ అనేకమైన ఆత్మలు ఇంటింటికి వెళ్ళి ఆత్మలు రక్షించడం అంటే యేసయ్య నిజమైన దేవుడు అని చెప్పి వదిలేయటం కాదు. వాళ్ళని దేవుని దగ్గర వచ్చి నడిపించేంత వరకు, వాళ్ళని దేవుని యొక్క రక్షలో నడిపించేంత వరకు వాళ్ళకి వస్త్రాలు వేయటం నేర్పించారు. వాళ్ళకి ఆహారం ఎలా తినాలో, ఎలాగ కూర్చోవాలో, ఎలా నడుచుకోవాలో, ఎలాగ నలుగురిలో తిరగాలో, ఇవాళ ప్రతిదీ చిన్న పిల్లలకి మనం ఎలా అయితే నేర్పిస్తామో అలా నేర్పించారండి మా తల్లిదండ్రులు. ఎన్నో సమస్యల్లో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందులు, ఆర్థికమైన పరిస్థితుల్లో మనుషుల వైపు కాదు కానీ దేవుని వైపు అయితే చూస్తూ తన కుటుంబాన్ని, సంఘాన్ని నడిపించారండి. మరి ఈరోజు మేము ఇట్లాగా ఆశీర్వదింపబడుతున్నామంటే మా వెనకాల మా పేరెంట్స్ చేసిన ప్రార్థనేనండి. వాళ్ళు అవసరతలు ఉన్న వారి యొక్క అవసరాలతో తీర్చడం బట్టి ఈరోజు మేము ఒకరి దగ్గర చేయి చాచకుండా ఒకరికి పెట్టే పరిస్థితులను దేవుడు ఉంచాడు అని అంటే తల్లిదండ్రుల యొక్క దీవెన, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన మమ్మల్ని ఈ స్థితిలో ఉంచింది. మరి మా కుటుంబాలన్నిట్లో మేమందరం కూడా వెల్ సెటిల్డ్గా ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. మాకు ఏ అవసరత వచ్చినా ప్రార్థన చేసేవాళ్ళు.
నేను మా డాడీలో చూసింది, మా డాడీ పక్కనే ఎక్కువగా నేను పడుకునేదాన్ని. మనం నిద్రలో ఇటు సైడ్ నుంచి అటు సైడ్ తిరుగుతాం కదండి, మనం నార్మల్గా నిద్రలో అటు సైడ్ తిరిగిపోతాము. కానీ మా డాడీ అయితే స్తోత్రం స్తోత్రం ప్రభా స్తోత్రం స్తోత్రం అని నిద్రలో కూడా ప్రార్థన ఆమెనేది ఆమెనని అనటం ఉండదు. అలాగే ఎప్పుడు దేవుడు దేవుడు ప్రార్థన ప్రార్థన అని ఎప్పుడు ఆయన మనసులో ఉండేది అందే. మా డాడీకి ఉన్న ప్రార్థన ఏంటి అని అంటే, ప్రార్థన వాటర్ ట్యాంక్ ఎలా అయితే ఎప్పుడు ఫుల్గా ఉంటుందో, ప్రార్థన అనేది ఎప్పుడు అయ్యగారిలో ఉంటుందండి. ఆ నిండు కుండలాగా ఉంటారు అని చెప్పేసి నన్ను అంటారు. మా డాడీకి హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ. ఇది అనారోగ్యం, ఇది తింటే ఆరోగ్యానికి హానికరం అని అంటే, మీరు చికెన్ పెట్టండి, మటన్ పెట్టండి, ఫిష్ పెట్టండి, ఏది ముట్టుకోరు. రుచికల పదార్థాలు పెట్టినా ముట్టుకోరు. అమ్మో నా హెల్త్ ఏమవుతుందో, అది చూడటానికి తినాలనిపిస్తుందమ్మా కానీ నాకు మంచిది కాదు అని పక్కనకి రిజెక్ట్ చేసేసేవాళ్ళు. అంటే హెల్త్ మీద అంత కాన్షియస్గా ఉండేవాళ్ళు. నేను ఎప్పుడు యంగ్గా ఉండాలి, నేను ఎప్పుడు ముసలివాడినా కాదు. ఇదేం డాడీ మీకు ఆల్రెడీ 50 వచ్చేసింది, 55 వచ్చేసింది అని మేము మా పిల్లలము అంటూ ఉంటే, నేను ఎవరు యంగ్ని అని అంటూ ఉండేవాళ్ళు. అంటే నేను దేవుళ్ళు నూతనంగా ఇంకా చిగురిస్తున్నాను అని చెప్పేసినాడు. ఒక స్టెప్ ఎక్కారు అని అంటే స్తోత్రం 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 ప్రభా స్తోత్రం ప్రభా అని దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఉండేవాళ్ళు. స్టెప్ దిగుతున్నారు అని అంటే మా మమ్మీ ఏదైనా పంపించారు ప్రొవిజన్స్ తీసుకురండి అని అంటే 1-2 మర్చిపోయేవాళ్ళు. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఇన్నిసార్లు తిరుగుతున్నానంటే దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు కదా శిరోమణి, నేను తిరుగుతానులే, నేను హ్యాపీగా ఉన్నాను కదా అన్నాను. వాకింగ్కి వెళ్ళి ఏది చేసినా సరే ప్రార్థన ఊపిరి వంటిది, మనం ఆగేంత వరకు ప్రార్థన ఆగదు అంటారు కదా, అది మా డాడీ జీవితంలో నేను చూశానండి. మరి అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళే ముందు నాకు బాగాలేదమ్మా అని అన్నప్పుడు, మీరు హాస్పిటల్లో చూపించుకోండి డాడీ అని అన్నా. వెళ్తున్నానమ్మా అని చెప్పేసి అన్నారు. అది అనుకోకుండా ఎన్నో రోజులు బెడ్ మీద ఉండి వచ్చిన అనారోగ్యం వల్ల చనిపోయారని కాదు, అది దేవుడు అంతవరకు తనకి సమయం ఇచ్చారు. ఇప్పటి వరకు మీరు మనతో ఉంటూ మనల్ని అందరినీ ఆయన ద్వారా ఆశీర్వాదాన్ని మనం పొందుకునేట్టు చేశాడు. ఇదిగో నా బిడ్డ నాకు కావాలి, ఇంకా నా సన్నిధిలో ఆయన ఉండాలి అని ఆయన తీసుకువెళ్ళారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు వీడియో కాల్ చేసినప్పుడు గాడ్ బ్లెస్ యూ అమ్మ, గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి మా పిల్లలిద్దరినీ కూడా ఇట్లా చెప్పి దీవించారండి. నేను ఈ మా పిల్లలు అంటే మాకు పుట్టిన పిల్లలు, మా అక్క వాళ్ళకి కానీ మా అన్నయ్యకి కానీ నాకు కానీ మా అందరి పిల్లల్లో కన్నా జాన్ని చాలా బాగా చూశారండి. మమ్మల్ని కూడా అంత బాగా చూశారు. కానీ జాన్ అంటే ఎంతో ప్రేమ. మేమందరం కిట్టు అని అంటే బాబు జాన్ అని చెప్పేసి పిలిచేవాడు. తన వెనకాల కూర్చోబెట్టుకొని స్కూల్కి తీసుకెళ్ళేవాళ్ళు. ప్రతిది ఏ ఫుడ్ కావాలో అది పెట్టేవాళ్ళు. ఎన్ని కార్స్ ఎన్ని టాయ్స్ కొన్నారో. తను ఒక్క మాట అంటే మమ్మల్ని తిట్టేవాళ్ళు. పిల్లోడు ఏడుస్తున్నాడు అని అంటే అసలు మీరు సరిగ్గా చూసుకోలేరా అని చెప్పేసి మరి నేను చెప్పకూడదు నాకైతే తెలియదు. కానీ ఒకరోజు మా అమ్మమ్మ ఉయ్యాల కడతా ఒక సైడ్ కట్టి ఒక సైడ్ వదిలేసింది, మర్చిపోయింది. పిల్లోడిని అట్లా వేసి అట్లా ఊపింది, అంతే ఎక్కి కింద పడ్డాడు. ఇక్కడిది ఘాటు పడిపోయింది. చాలా కోపం వచ్చి మా అమ్మమ్మ మీద సీరియస్ అయిపోయారు. అంటే మా జాన్ అంటే మా నాన్నగారికి ఎంతో ప్రేమ. ఆ చిన్న వయసులోని స్కూటీ కూడా నేర్పించేశారండి. అట్లాగే ఎన్ని కార్స్. ఒకరోజు మేము షాప్కి వెళ్తే ఇంకెన్ని కార్లు కొంటారు అయ్యా, మా దగ్గర ఉన్నవన్నీ మీరే కొనేసారు అంటున్నారు. అలాగా తనకి ఏం అవసరం అనేది ముందుగానే తెలుసుకొని మరి తన ప్రేమను మా అమ్మ కానీ మా డాడీ కానీ ఎంతో ప్రేమించారు మా జాన్ని. చాలాసార్లు మౌనంగా బాధపడతాడు. ఎంత బాధపడినా మేము ఆ బాధని తీర్చలేము. మా పిల్లలందరిలో కూడా తన్ని దేవుడు ఆ రీతిగా తన్ని బాగా చూసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు నేను బాధపడుతున్నప్పుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటి అని అంటే, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు బాధపడకండి, ఒకానొక సమయం వస్తుంది, ఆ సమయంలో మీరు అందరు కలుసుకుంటారని దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడండి. ఒంటరి సమయంలో నేను కిచెన్లో ఉన్నప్పుడు
మా డాడీ బాగున్నావమ్మా హాయ్ అనుకుంటా కిటికీ వైపు నుంచి ఇట్లా వస్తూ ఉండేవాళ్ళు. ఎన్నిసార్లు నాకు అలాగా ఆ తలంపు వచ్చేదో. ఒకసారి నాకు బాగోలేదు, ఎప్పుడు బాగోపోయినా మా డాడీకి చెప్పటం అలవాటు. చనిపోయిన తర్వాత కూడా ఇంట్లో పరిస్థితిని బట్టి నేను కాల్ చేయాలి, చెప్పి ప్రార్థన చేసుకోవాలనే మనసుతో ఉండిపోయాను. అంటే చనిపోయారనే మనసు లేదు. అంటే అప్పుడు అనిపించింది, మనుషులు మనతో కొంత సమయం వరకే ఉంటారు, దేవుడు సదాకాలం ఉంటాడు. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాము. దేవుడు ఇంకా మమ్మల్ని మా కుటుంబాన్ని ఆదరించినట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ కూడికను నేనైతే అనుకోలేదు ఇలాగా జరుగుతుందని. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునేట అది ఆశీర్వాదకరం అన్నట్లుగా మరి దేవుడు మన దాసులకి ప్రేరేపణ కలిగించి ఈ కూడికను ఏర్పాటు చేశారు. అందరి బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. చెప్పాలంటే చాలా ఉంది, సమయానికి ఇంకా దైవజనులకు అప్పగిస్తున్నాను. దేవుడు చిన్న సాక్ష్యం దీవించనుగా. దేవుని నామన స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రసాద్ రాయ్ గారి గురించి చెప్పాలంటే మా నాన్నకన్నా నన్ను ఆయన ఎక్కువ చూసాడు అనమాట. నాకు మా నాన్న ప్రేమ కన్నా ఆయన ప్రేమ ఎక్కువ అనమాట. చర్చిలో ఉన్నప్పుడు మాకు చిన్నపిల్లలప్పుడు మమ్మల్ని ఎంత బాగా చూసుకునే వాళ్ళంటే సండే స్కూల్కి వచ్చినప్పుడు చాక్లెట్లు కానీ అన్నీ ₹2 ఇచ్చేవాళ్ళు మాకు. ₹2 ఇస్తే అప్పుడు ₹2 ఇచ్చారు అయ్యగారు, ఇంక ప్రతి వారం రావాలి, ప్రతిరోజు రావాలి చర్చికి అని చెప్పి అనుకునేవాళ్ళం. అలా 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 అయ్యగారు ఇంకా బాగా మమ్మల్ని ప్రార్థన అలా చేయాలి, ఆయన దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడిచ్చేవాళ్ళు అనమాట. ఇలా ఉండాలిరా, ఇలా చేయాలి, ఇలా రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఇలా ఉండండి, అలా చేయమాకండి, ఇది అది అని చెప్పి అనేవాళ్ళు. సరే అయ్యగారు, అలాగే అయ్యగారు అనేవాళ్ళం. అక్కడ అనేవాళ్ళం, మళ్ళీ పక్క వచ్చి అల్లరి చేసేవాళ్ళం. ఎవరు చెప్పేవాళ్ళు తెలియదు మాకు. వెళ్ళంగానే మాకు ఎప్పుడు లైఫ్లో మర్చిపోలేని గుర్తు ఏంటంటే ఒక మొట్టికే కొట్టేవాళ్ళు. ఎప్పుడు మర్చిపోయినాం. ఎరే టింక్ కావాలా అనేవాళ్ళు. అయ్యగారు వద్దయ్య గారు, అయ్యగారు వద్దయ్య గారు అనేవాళ్ళం. ఆ మొట్టికే కొడితే ఎలా ఉండేదంటే మొత్తం తలంతా ఎదిరిపోయేది అనమాట. ఆ ఒక్క మొట్టికైతే మాకు అయ్యగారు వద్దయ్య గారు అనేవాళ్ళం. ఇంకా అలా అలా మమ్మల్ని ఇలా ప్రార్థనాపరులుగా పెద్దగా చేశారంటే అయ్యగారి కృప. మేము ఇంకా ఇలా ఉన్నామంటే ఆయన కృప వల్లే. ఇప్పుడు క్రిస్మస్లు జరిగినప్పుడు కానీ మాకు పాకల దగ్గర ఏమంటే మాకు తెలియదు. అక్కడ మేము చిన్నపిల్లలు మాకేం తెలియదు. ఇక్కడ కాలువ దగ్గర కట్టినప్పటి నుంచి అంటే మాకు కొంచెం ఊహ తెలుసు. అయ్యగారు అంటే ఏంటో తెలుసు. అయ్యగారు ఎలాంటి వ్యక్తి అంటే ఆయనకి లేకపోయినా ఎదుటి వ్యక్తికి పెట్టే వ్యక్తి అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన దగ్గర ఆయనకి లేకపోయినా, ఆయన తినడానికి లేకపోయినా, అయ్యగారు ఇలా మాకు లేదు అన్నామంటే ఇదిగో తినండి అయ్యా అని చెప్పి ఆయన జోబిలో నుంచి తీసి మరీ ఇస్తారు. అంత వ్యక్తి అనమాట ఆయన. అలా నాకు చాలాసార్లు నేను ఫేస్ చేసుకున్నా ఆయనతో. క్రిస్మస్ టైంలో కానీ ఏ విషయంలో అయినా సరే. ఇప్పుడు క్రిస్మస్ టైంలో మేము రాజన్న కానీ, జాన్పాల్ అన్న కానీ, నేను కానీ అందరూ ఎంత కష్టపడేవాళ్ళం అంటే బయటగా కష్టపడుతున్నాం అనుకునే వాళ్ళం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పని చేస్తున్నప్పుడు అనిపించేది అయ్యగారిని చూస్తూ, అయ్యగారు 4 మంచి మాటలు చెప్తూ నవ్విస్తూ పనులు చేపించేసేవాళ్ళు. ఎంత కష్టపడే వాళ్ళమో ఆ కష్టానికి తగ్గ ఫలితం అయ్యగారు మాకు ఆ పండగ అంతా అయిపోయిన తర్వాత ఇచ్చేవాళ్ళు. ఒక్క ప్రార్థన, ఆయన ప్రార్థన చేస్తే మాకు ఎన్ని వరాలంటే చెప్పక్కర్లన్నమాట. మంచి అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యగారు ఇలా బాగాలేదు అయ్యగారు, కొంచెం తలనొప్పి కాళ్ళు నొప్పులు ఉన్నాయంటే ప్రార్థన చేయ మాకలే అనేవాళ్ళు. మాకలే అనగానే మోకాల నొప్పులే, కాలు బాగాలేదు కదా అయ్యగారు, మోకాలు ఎలా చేస్తావు అంటే నువ్వు మాకలే, నేను ప్రార్థన చేస్తాను అనేవాళ్ళు. సరే అని చెప్పి మోకాలు వేసి ప్రార్థన చేసేటప్పుడు స్వస్థ వచ్చేది. అయ్యగారు కాళ్ళు నొప్పులు తగ్గిపోయినాయి అయ్యగారు అనేవాళ్ళం. అందుకే మోకాలు ఏమన్నాంటారా మిమ్మల్ని, మోకాలు వేసి ప్రార్థన చేస్తే అంత ప్రార్థన వస్తుంది. ఆ మోకాలు నొప్పుల వల్ల మీకు మీలో లోపల ఉన్న నొప్పి అన్న దానివల్ల ఏంటంటే ఇంకా ప్రార్థన చేయాలి అన్న ఆనందం వచ్చిద్దరా మీకు, మోకాలు వేసి చేయండి అని చెప్పి అనేవాళ్ళు. ఇంకా తర్వాత కరోనా టైంలో మా చెల్లి పెళ్ళికి చిన్న గొడవ అయింది. ఇంకా అప్పటి నుంచి చర్చికి వెళ్ళడం మానేసాం. అయినా కలిసేవాళ్ళం. అయ్యగారు కలంగానే వందనాలు అయ్యగారు అని చెప్పేవాళ్ళం. ఎలా ఉండేవాళ్ళని బాగున్నాం అయ్యగారు అన్నో. తర్వాత ఇంకా అయ్యగారికి అనారోగ్యంగా ఉందన్నప్పుడు మా నాన్న చెప్పాడు, అరే అయ్యగారికి బాగాలేదంట అంటే
సరే అన్న పద నాన్న వెళ్దామని చెప్పి ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ నేనైతే చూడలేదు అయ్యగారిని. నాకేమో మెడిసిన్స్ తెమ్మని చెప్పి షీట్ ఇచ్చేశారు. షీట్ ఇచ్చేస్తే నేను బయటకు వచ్చేసి మెడిసిన్స్ తీసుకొని వెళ్తున్నాను. మెడిసిన్స్ తీసుకుని వెళ్ళేలోపు లేరు, అక్కడ షిఫ్ట్ చేశారన్న రూమ్. మళ్ళీ అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నయ్య ఇవ్వండి, నేను టాబ్లెట్లు ఇచ్చారని చెప్పి నిత్యాన్నయ్యకి ఇచ్చా. నిత్యాన్నయ్యకి ఇవ్వంగా నిత్యాన్నయ్య తీసుకొని వెళ్ళారు. అదే ఇంకేం అవసరం లేదంట, డాడీని పైకి తీసుకెళ్ళారు అని చెప్పి అన్నారు. అదేంటని అది కరోనా వార్డు కదా, అయ్యగారు కరోనా లేదు కదా అని చెప్పి అన్నా. కరోనా కాదురా, మామూలుగా ఇలా తీసుకెళ్ళారు, అక్కడైతే త్వరగా స్వస్థత వస్తుంది అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి అన్నా. కరెక్ట్గా వారం తిరిగేలోపు ఇంకా అయ్యగారు చనిపోయారని చెప్పి అన్నారు. అంటే అది అందరికీ చెప్పలే. మా నాన్నకి మాకు ఫోన్ చేస్తే మేము ఇంక అక్కడికి వెళ్ళాం. అదేంటని అయ్యగారు చచ్చిపోవడం ఏంటని అని చెప్పంటే, అయ్యగారు చచ్చిపోయారా మనకెవ్వరు అని చెప్పన్నారు. అని అయ్యగారు కరోనాతో కాదు కదా చచ్చిపోయింది అంటే, కాదురా ఆధార్ కార్డు మీద ఇలా తప్పు పడింది, అది మనకు రావట్లేదు, అది వస్తేనే మనకి ఇస్తారు అన్నారు. పాప నిత్యాన్ని చెప్పాలని చాలా ప్రయత్నించాడు తీసుకురావడానికి. ఎంత కష్టపడ్డాడంటే ఆధార్ కార్డులు మార్పిచ్చి గీర్పిచ్చి అన్నీ చేశాడు. ఇంకా ఆ టైంలో ఇంక రాదు అనుకున్న టైంకి ఒకటే అనుకున్నాం, దేవుడా నీ చిత్త ప్రకారం అయితే బయటికి తీసుకురండి దేవుడా అనుకున్నాం. ఇంకా వెంటనే అక్కడికి వెళ్ళాం. ఇలా అని చెప్పి అన్నా. వాళ్ళు అన్నారు వెంటనే, అమ్మ అది నెగిటివ్ అమ్మ అన్నారు. నెగిటివ్ అనగానే ఒక పక్క ఆనందంగానే ఆయన చనిపోయారుగా. మళ్ళీ ఇంకా అలా వెళ్ళి అండి ఇలా నెగిటివ్ అంటే అండి తీసుకొని వెళ్ళమన్నారు డాక్టర్స్ అని చెప్పి అన్నా. నిత్యాన్ని బయట కూర్చొని లెటర్ రాస్తున్నాడు. అయ్యగారు చూస్తాక ఎలా ఉన్నారంటే, నేను చనిపోయిన తర్వాత చూసా ఎలా ఉన్నారంటే అసలు మన అయ్యగారేనా అంత ఇదిగా ఉన్నారు అయ్యగారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఇదేనండి మా బాడీ అయ్యగారు ఇదేనండి అంటే దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు మొహంలో ఎంత వెలుగు అంటే అంత వెలుగు ఉంది ఆయన మొహంలో. అప్పుడు అనుకున్నాను తిరిగి వచ్చి ఉంటే అసలు భలే ఉండేది అయ్యగారు, కానీ మా మధ్యలో లేరు, ఇంకేం చేయలేము అనుకున్నాం. ఆయన్ని చూసినప్పుడు మాకు అనిపించింది ఎంత ఆనందం అంటే అంత ఆనందం వేసింది. కానీ అనుకోలేదు ఇంకా ఆయన ఎలా చనిపోతారు అని చెప్పి మేమైతే అనుకోలేదు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత బాడీ ఇచ్చిన తర్వాత నాన్న అక్కడ అంబులెన్స్ అయింది అన్నారు. బాబా అక్కడైతే 5 నిమిషాల కంటే ఎక్కువ కొంచెం అక్కడనే అన్నీ తీసుకెళ్ళిపోండి అన్నాను. అంబులెన్స్ అయిన పాప అంబులెన్స్ అయిన కూడా మనకి ఎంతో సహకరించాడు ఆ టైంలో. ఇంకా అక్కడ బాడీ తీసుకొచ్చినప్పుడు ఎవరు రారు అనుకున్నాం. కానీ అక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఎంతమంది జనసమూహం అంటే అంతమంది. ఆ కరోనా టైంలో ఒక చనిపోయిన ఆయన దగ్గరికి రావటం అదే మొదటిసారి. ఎవరి దగ్గరికి అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళే కానీ ఎవరి దగ్గరికి రాలే, అంత జనసమూహం రాలే. అక్కడి నుంచి ఆనంద యాత్ర అంటారు చూసారా, అయ్యగారిని అంత ఆనందంతో తీసుకెళ్ళి అంటే ఆయన రక్షించిన ఆత్మలన్నీ ఎక్కడెక్కడైతే ఆయన రక్షించారో ఆ ఆత్మలన్నీ ఆయన చుట్టూతోనే వచ్చినాయి. కానీ మన మధ్యలో లేరు ఇప్పుడు అయ్యగారు. ఎంతో అంటే చెప్పలేం. బయటికి ఎంత ఆనందంగా ఉంటాం కానీ లోపల ఎక్కడో ఉంటుంది, అదే అయ్యగారు ఉంటే అలా జరిగేదే, అరే అయ్యగారు ఉంటే మనకి ఇలా పనిచేస్తారు, మనం ఏమైనా అవసరం అనగానే ఫస్ట్ మనకు అయ్యగారు గుర్తొస్తారు. కానీ ఇప్పుడు చెప్పాలంటే మన మధ్యలో లేరు. ఇంకా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మనం ఉండడమే. ఇంకా ఇచ్చిన శక్తిని దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. మరి చివరిగా మరి నాన్నగారు మాట్లాడతారు, డిఎస్ సుందరరావు గారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి కోటాను స్తుతులు చెల్లిస్తున్నానండి. మీ అందరికీ కూడా ప్రభువుని వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ ప్రసాద్ గారితో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఒకటి, మేమిద్దరం కలిసి వాక్య పరిచయం చేసాం. రెండోది, బంధుత్వం ఏర్పడింది. వారితో నాకు మొట్టమొదటి పరిచయం ఎలా ఏర్పడిందంటే, మా కాలేజీలో ఒక లెక్చరర్ ఉన్నాడు, డిఎస్పి గారు అని అంటాం. ఆయన పేరు కూడా ప్రసాద్, అంటే శ్యామసుందర్ ప్రసాద్. ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివాడు, కానీ భయంకరం త్రాగుబోతు. అలాంటి వాడిని బాగు చేయాలని చెప్పని రమణ గారు అని చెప్పని ఇంకొక లెక్చరర్ ఉన్నాడు. ఆయన
మరి పాస్టర్ ప్రసాద్ గారి దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసి, ఆయన కాస్త చూడండి, మీరు ఆయనకి అయ్యే ఖర్చు అంతా కూడా నేను భరిస్తానని చెప్పానంటే, ఆయన దగ్గర పెట్టుకుని ప్రసాద్ గారు, అదేవిధంగా శిరోమణి గారు, వారిద్దరు కూడా ఆయనకు పరిచర్య చేస్తున్నారు. ఆయన నాకు మంచి మిత్రుడు కనుక నేను కూడా చూసొద్దామని చెప్పని చర్చి దగ్గరికి వచ్చాను. అంటే అది అప్పుడు మన రైల్వే ట్రాక్ ప్రక్కన చర్చి ఉండేది. అక్కడికి వచ్చాను, ఆయన్ని పలకరించాను. తర్వాత ఆయన చూస్తుంది ఫలానా పాస్టర్ గారు అని చెప్పేటప్పటికీ నేను చాలా సంతోషపడ్డాను. తర్వాత ఆయన మంచితనం, పేదల విషయంలో కానీ ఆయన చూపించేటువంటి ప్రేమ, వాత్సల్యత, అవి చూసిన తర్వాత నేను ఆకర్షితునయ్యాను. అందుకని నేను కూడా అప్పుడప్పుడు, అంటే సుమారుగా 15 రోజులకు ఒకసారి, అంటే 2 వారాలకు ఒకసారి వచ్చి, ముందేమో నెలలో ఒకసారి చెప్పేవాడిని, తర్వాత 2 వారాలకు ఒకసారి వచ్చి వాక్య పరిచయం చేయటం జరిగింది. ఈ విధంగా వారికి నాకు మధ్య ఒక చక్కటి అనుబంధం ఏర్పడింది. వారితో మాట్లాడుతున్నప్పుడు అనేక విషయాలు చెప్పేవాడు. తన భార్య ఏ విధంగా, ముఖ్యంగా ఆ రామ టాకీస్ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ భయంకరమైనటువంటి వ్యభిచారులు ఉంటుంటారు, అలాంటి వారికి వాక్య పరిచయం చేసేవాళ్ళు. ఎన్ని అనుభవాలు వారు ఎదుర్కొన్నారో ఇలాంటివన్నీ కూడా చెప్తుండేవాడు. రెండోది, ఆయనలో నేను చూసినట్టు ఒక మంచి గుణం ఏంటంటే, పేదలను ప్రేమించడమే కాకుండా వారికి ఆహారం పెట్టడం. భార్య భర్తలు ఇరువురు కూడా ఆహారం పెట్టాలని చెప్పని చాలా చాలా ఇష్టపడేవాడండి. చర్చిలో ఎవరన్నా కనుక అలిగి ఆయన మీద అన్నం తినకుండా వెళుతుంటే ఆయన చాలా బాధపడేవాడు. ఓ రోజైతే ఆ విధంగానే పాపం కలత చెందినట్టు కనిపించారు నాకు తెలియదు, ఎవరో వెళ్ళిపోయారని చెప్పని. నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఏమిటి ప్రసాద్ గారు అని చెప్పన్నాను, పాస్టర్ గారు అని చెప్పన్నాను. అంటే ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది సార్, మాకు భోజనం చేయకుండా వెళ్తున్నారు అని చెప్పని ఎంతో బాధపడ్డారు. కనుక ఓ ప్రక్కన భోజనం పెట్టాలి అనేటువంటి ఒక మంచి మనసు, పేదలను ప్రేమించి వారికి సేవ చేయాలి అనేటువంటి ఇంకొక మంచి మనసు వారిలో ఉన్నాయి. మంచి ప్రార్థనాపరుడు. ఆయన అనుభూతులు అనేక సందర్భాల్లో చెప్తుంటారు, మీ అందరు కూడా తెలుసు. తను ఏ విధంగా రక్షణ పొందింది, ఆ తర్వాత ఏ విధంగా తనకు వచ్చినటువంటి దర్శనం, ఆ దర్శనం ప్రకారం దేవుడు తన మురికి వస్త్రాలన్నీ కూడా తీసివేయటం, మధ్యాకాశంలో తీసుకెళ్ళి కొన్ని విత్తనాలు ఇచ్చి వీటిని చల్లమని చెప్పానంటాం. అంటే ఆ విధంగా అనేక ఆత్మలు రక్షించమని చెప్పని దేవుడు ఆజ్ఞాపించడం, ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉండేవారు. చాలా మంచి మనసు. మేమిద్దరం ఒకసారి పటమట సెంటర్, పంటపట్ట ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర అక్కడ నుండి వెళ్తుంటే ఒక అడుక్కునే అతను కనిపించాడు. ఇట్రా అని చెప్పని పిలిచాడు, డబ్బులు ఇచ్చాడు. ఎవరిచ్చారు నీకు అన్నాడు. మీరే ఇచ్చారయ్యా అన్నాడు. నేను కాదు ఇచ్చింది,
యేసయ్య నీకు ఇచ్చింది అని చెప్పన్నాడు. ఆ విధంగా పేదలంటే ఆయనకి అపారమైన ప్రేమ, అపారమైన దయ, వారి కోసం ప్రార్థన చేసేటువంటి మంచి మనసు. ఆ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో జరిగేటువంటి ప్రార్థనలు యేసుపదం గారు వాళ్ళు పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మరి ఆయన చెప్తూ ఉండేవాడు అనమాట, నేను ఆ నలుగురు ఆ స్టేజీ మీద ఉండటానికి అక్కడ దగ్గరలో ఉండటానికి ఇష్టపడతారు, నాకు అట్లా కాదండి, ఈ యొక్క గుడారంలో కూర్చుని ప్రార్థన చేయటం అంటే నాకు చాలా ఇష్టం, నేను దీన్ని ప్రిఫర్ చేస్తాను అని చెప్పేవాడు. ఆ విధంగానే అక్కడే ఉండేవారు. ఆ విధంగా ప్రార్థన చేస్తూ చేయిస్తూ మరి బంధువులన్నా స్నేహితులన్నా వారికి ఎంతో ప్రేమ, ఎంతో ఆప్యాయత, వారందరి కోసం ప్రార్థన చేసేవారు. మరి ఎంతమందిని ఆయన రక్షించారో, దేవుని కొరకై సంపాదించారో మీ అందరికి కూడా బాగా తెలుసు. ఆ తర్వాత మరి చర్చిని ఈ కాలగట్టుకి తీసుకొచ్చారు. ఒక సందర్భంలో వెళ్ళినప్పుడు ఒక ప్రక్క అంతా కూడా ఆకులన్నీ కూడా రాలిపోయి వర్షం కనుక వస్తే చర్చిలో నీరు పడుతుంది. చూశాను నేను, అది కాకతాళీయంగా చూశాను అంతే. అయితే ఒకరోజు లోథరన్ చర్చిలో నేను కూర్చుంటే నా ప్రక్కన ఒక స్నేహితుడు, అప్పుడు మున్సిపల్ కమిషనర్ గారి యొక్క మామగారు, ఆయన నాకు మంచి స్నేహితుడు. ఆయన నాకు సడన్గా ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటంటే, ఈయన ద్వారా కమిషనర్ గారితో మాట్లాడి ఈ చర్చిని ఒక మంచి చర్చిగా చేస్తే బాగుండేమో అని చెప్పని ఆలోచన వచ్చింది. నేను ప్రసాద్ గారితో చెప్పాను, ఇట్లా ప్రసాద్ గారు మరి ఈ విధంగా ఉంది కదా, కమిషనర్ గారు మామగారు సంజీవరావు గారు అంటారు ఆయన తెలుసు నాకు, మరి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. నేను మాట్లాడాను, కమిషనర్ గారి దగ్గర తీసుకెళ్తారన్నారు, వెళ్దాం పదండి అని చెప్పండి. వచ్చారు నాతో పాటు. మున్సిపల్ కమిషనర్ గారి ఇంటికి అన్నమాట. మామూలుగా అయితే కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళడం అంటే చాలా కష్టం. వాళ్ళ సొంత మామగారు కనుక మాకు వాళ్ళ ఇంట్లోకి పంపించడమే కాకుండా చక్కటి ఆతిథ్యం కూడా వాళ్ళ అమ్మాయి ఇచ్చింది, అంటే కమిషనర్ గారి భార్య. ఆయన చాలాసార్లు తిప్పించుకున్నారు. అప్పుడు ఒకరోజు ఆయన అన్నారట, ఎందుకండి మాస్టర్ గారిని ఈ విధంగా తిప్పిస్తారు, చేస్తానంటే చేయండి లేకపోతే మానేసేయండి అని చెప్పని కొంచెం కఠినంగా మాట్లాడారట. ఆయన చెప్పారు నాకు తర్వాత. సరే నెక్స్ట్ సండే రమ్మని చెప్పానండి అని ఒకరోజు చెప్తే నేను ప్రసాద్ గారు ఇద్దరు అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మీరు ఒక ప్లాన్ తయారు చేసుకుని తీసుకురండి సార్, నేను దాన్ని ఏర్పాటు చేస్తాను అని చెప్పన్నాడు. సరే నా స్టూడెంట్ ఉంటే అతని ద్వారా ఒక ప్లాన్ తయారు చేయించాం. ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి కమిషనర్ గారికి ఇస్తే కమిషనర్ గారు ఏమన్నారంటే సంతకం పెట్టారు. ఆయన దాని మీద సంతకం పెట్టకూడదు. అసలు ఎందుకు పెట్టకూడదు అంటే అది కాలువ గట్టు, అది ఎవరు ప్రాపర్టీ కాదు, అలాంటి వాటి మీద పెట్టకూడదు. పైగా ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పంటే రాజకీయ నాయకులు వచ్చి గందరగోళం చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో కూడా దాన్ని లెక్క చేయకుండా ఆయన సంతకం పెట్టి మీరు తీసుకెళ్ళి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉంటారో ఆయన దగ్గరతో వెళ్ళి కూడా సంతకం పెట్టిందని చెప్పంటే ఆమె ముందు దాన్ని రిజెక్ట్ చేసింది. అప్పుడు నేను పాస్టర్ గారు ఆయన దగ్గర కూర్చుంటే చెప్పారమ్మా, ఎంతోమంది కాలువగట్లను కట్టుకుంటున్నారు చర్చిలు, మరి అలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులకి, ఆమె కూడా క్రిస్టియన్, మన వాళ్ళకి మనం హెల్ప్ చేయకపోతే ఎట్లాగూ, నేను సంతకం పెట్టాను కదా,
మీరు కూడా పెట్టండి, ఏ ఇబ్బంది లేదని చెప్పారు. సరే, ఆమె కూడా సంతకం పెట్టారు. నేను అన్నాను, పర్మనెంట్ బిల్డింగ్ అంటే ఒక బిల్డింగ్ లాగా వేసుకోవచ్చు కదా అని చెప్పంటే ఆవిడంది, లేదండి అట్లా చేయడానికి లేదు, రూల్స్ ఒప్పుకోవు, అందుకని ఒక షెడ్ లాగా మీరు కిందేమో పునాదులు ఇదంతా కూడా బాగా వేసుకోండి, షెడ్ లాగా వేసుకోండి అని చెప్పండి. సరే, ఆ విధంగా షెడ్ కోసం మరి వేయాలంటే మామూలుగా కాదు, అది 40 అడుగులు దాని పొడవు. ఆ రోజున మేము పెట్టింది 20 అడుగులు వెడల్పు, పెద్ద చర్చి రావటం అన్నమాట. మరి అలాంటి పరిస్థితుల్లో డబ్బు కావాలి. ఎలాగూ ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మరి సంఘం అంతా కూడా మరి మీరందరికీ తెలిసినటువంటివే, మీరు కూడా ప్రార్థన చేశారు. మేము కూడా నాకు తెలిసినటువంటి వాళ్ళ ద్వారా బయట దాని ఫండ్స్ తీసుకొచ్చాము. అంతేకాకుండా రవీంద్ర బాబు ఆ రోజున తను కూడా మరి జాబ్ చేస్తున్నాడు. ఇన్సెంటివ్స్ అని చెప్పని వస్తాయి, అంటే చేసినటువంటి పని వాడు గుర్తించి డబ్బు ఇస్తారు. చాలా డబ్బు ఇచ్చేవాడు. అప్పుడు బాబు అన్నాడు, నాన్నగారు ఇది చర్చి కోసం ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను అంటే, ఇవ్వమ్మా అని చెప్పాను. ఆ విధంగా మరి చాలా ఖర్చు అయింది. ఆ డోరు కూడా ఆయన నాతో చెప్పింది ఏంటంటే, యేసు గారు అంటే వీళ్ళ జాన్ పాల్ వాళ్ళ ఫాదర్, ఆ రోజుల్లో ఆయన పాపం ఆయన దగ్గర డబ్బులు లేకపోతే బయట తీసుకుని వచ్చి 25,000 రూపాయలు పాస్టర్ గారికి ఇచ్చారు ఆ డోర్ పెట్టడానికి అనమాట. చాలా చక్కటి డోర్ పెట్టారు. ఇక లోపల డిజైన్ అంతా కూడా మనకి ప్లాన్ ఇచ్చినటువంటి అతను, కట్టినటువంటి అతను చాలా మంచి వ్యక్తి. మంచి వ్యక్తి అంటే మనకు తెలిసినటువంటి కాదు, బాగా కాస్ట్లీ మ్యాన్ అన్నమాట. అలాంటి వాడిని మా స్టూడెంట్ తీసుకొచ్చాడు. దాని రంగు ఇదంతా కూడా, ఆ డిజైన్ ఇదంతా కూడా బాబుకి దర్శనం వచ్చింది. ఆ దర్శనం ప్రకారం అది ఏర్పాటు చేయడం జరిగింది. చర్చ్ అయిపోయేంత వరకు, కన్స్ట్రక్షన్ అయిపోయేంత వరకు ఆయన మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడు. మీటింగ్లు జరుగుతుంటే ప్రార్థన చేసేవాడు. అందరికీ చక్కటి భోజనం, అంటే దైవ సేవకులకు అన్నమాట. మంచి భోజనం పెట్టించేవాళ్ళు. మటన్ కానీ, చికెన్ కానీ, లేకపోతే ఫిష్ కానీ, ఇవన్నీ పెట్టించేవారు. కానీ చక్కగా నవ్వుతూ, ఇందాక మరి శాంతి కూడా అంది, ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ అని చెప్పాను. ఆ చిరునవ్వు నవ్వుతూ ఆయన అందరూ తినేటప్పుడు చూస్తారు, కానీ ఆయన భోంచేసేవాడు కాదు. నేను అడిగేవాడు, మరి మీరు భోంచేయరు అంటే నవ్వి, నేను ఫాస్టింగ్ ఉన్నాను సార్, ఈ మీటింగ్లు అయిపోవాలి అని చెప్పనేవాడు. ఇలాగూ మరి చాలా ఆప్యాయత, చాలా ప్రేమ, ఇలాంటివన్నీ కూడా ఉండేవి. మరి దేవుని ఏర్పాటు ప్రకారం ఆయన మాకు బంధువు కావటం, ఆ తర్వాత మరి బాబును ఎంతో ప్రేమగా పలకరించేవాడు, నన్ను ఎంతో గౌరవించేవాడు. మా కుటుంబం అంటే ఎంతో ప్రేమ, మా కోసం ప్రార్థించేటువంటి వ్యక్తి అయినా. మరి ఇలాంటి మంచి మనిషి ఆ కోవిడ్ టైంలో ఆ విధంగా జరగటం ఎంతో బాధాకరం. బాబుతో రోజు ప్రార్థన చేయించుకునేవాడు. అలాగే నేను కూడా ఒకరోజు ప్రార్థన చేసి, మీకు ఏం పర్లేదండి, దేవుడు తగ్గిస్తాడు, స్వస్థపరుస్తాడు, ధైర్యంగా ఉండంటే నవ్వి, తగ్గిపోతుంది కదా సార్ నాకు అన్నాడు. తగ్గిపోతుందండి అన్న. ఏం పర్లేదు, తగ్గిపోతుంది, ధైర్యంగా ఉండండి అని చెప్పాను. ఆ విధంగా మరి మూడో రోజే వారు దేవుని సన్నిధానంలోకి వెళ్ళారు. ఏమైనప్పటికీ కూడా మంచి మనిషి, ఒక చక్కటి దైవ సేవకులు, అందరినీ ప్రేమించే మనసు, నొప్పించేటువంటి మనసు కాదు. కానీ రెండో ప్రక్కన చాలా మొండి పట్టుదల కూడా ఉండేదండి. మీకు కూడా తెలుసు ఆయన విషయం. మొండి పట్టుదల కూడా ఉండేది. అయినప్పుడు కూడా ఇతరులను నొప్పించే మనసు మాత్రం కాదు. ఇలాంటి మంచి మనిషి పాస్టర్ ప్రసాద్ గారు మన మధ్య లేకపోవటం
ఎంతో బాధకరం. మరి ఆయన దేవుని సన్నిధానంలో సంతోషంగా ఉన్నారు. అంతేకాకుండా మరి ఆయన బిడ్డలకు, కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ కూడా ఓర్పు, నెమ్మది, సమాధానం కలగాలని చెప్పని ప్రార్థన చేస్తూ మరి ఇచ్చే అవకాశం బట్టి ప్రభుకు వందనం తెలియజేస్తున్నాను. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రమయ్యా. మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, పాడదాం. స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ
జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా స్తుతిగానాల వారసుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మహాపరిశుద్ధుడా సర్వశక్తి గలన దేవ సుగుణాల సంపన్నుడవయ్యా మీ మహిమ గుణాతిశయములను ప్రచురించటానికి ప్రకటించటానికి దేవా మీరు మమ్మల్ని అర్హులము కాకపోయినప్పటికీ యోగ్యులము కాకపోయినప్పటికీ ఎన్నుకున్నారు ఏర్పాటు చేసుకున్నారు ప్రభా మీ కృప మా జీవితం యొక్క సాక్ష్యం మీ కృపకు మేము యోగ్యులము కాకపోయినప్పటికీ శత్రువులమైన మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి మనిషిలాగా బ్రతకడానికి మీకు మహిమకరంగా బ్రతకడానికి అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు చెబుతున్న ప్రతి సాక్ష్యము మీ కృపేనాయన. అటువంటి కృప ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకి దయచేయమని మిమ్మల్ని మా మధ్యకి ఆహ్వానిస్తూ మా హృదయమును తెరిచి మీరు మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ఒక చిన్న విషయం అండి, దయచేసి ఏమనుకోకండి మధ్యలో ఇంటర్ప్రిటేషన్ కోసం. సహజంగా గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ ఇలాంటి వాళ్ళకు మనవాళ్ళు మనవరాళ్ళు అంటే పిల్లల మీద ప్రేమ ఉంటుంది, కానీ వాళ్ళ మీద ఇంకా ప్రత్యేకమైనటువంటి ప్రేమ అభిమానాలు ఉంటాయి. మరి మొట్టమొదట ఈ ప్రేమ అనుభవించినటువంటి వాడు జాన్, ఆ తర్వాత చిన్నవాడు జాన్ జెర్మయా. కృపావతికి తర్వాత కలిగారు, అలాగే నిత్యంకి తర్వాత కలిగారు. వాళ్ళకి ఎవరికి పాపం ఈ విషయాలు తెలియవు. ముఖ్యంగా జాన్ని ఎక్కువగా
స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు, తీసుకొచ్చేటప్పుడు ఆయన బాగా ప్రేమించాడు చిన్నవాడిని కూడా. మరి ఆ ప్రేమ వాళ్ళు అనుభవించారు. ఆయన మరణించినప్పుడు జాన్ బహుగా ఏడ్చాడు. నేను ఓదార్చలేకపోయాను. కనుక ఈ మనవాళ్ళు ఇద్దరిని కూడా బాగా ప్రేమించిన వ్యక్తి. హల్లెలూయా. మరి క్లుప్తంగా మనం క్లోజ్ చేసుకోబోతున్నాం. ఎన్నో సాక్ష్యాలు మనం విన్నాం. ఒక వ్యక్తి మంచి సాక్ష్యం అది దేవుని కృప మీద ఆధారపడి ఉంటుంది. ఇందాక పాట పాడుతున్నప్పుడు దేవుడు నాకు అదే గుర్తు చేస్తున్నాడు. ఒక వ్యక్తిని గురించి ఇంత మంచి సాక్ష్యాలు వినపడుతున్నాయి అని చెప్పినంటే ఆ వ్యక్తి మీద దేవుడు ఎంత బలంగా పనిచేయకపోతే ఆ వ్యక్తి రూపాంతరము చెంది ఇంతమంది జీవితాలను ప్రభావితం చేస్తూ, ఇంతమంది జీవితాలకి దేవుని ప్రేమను చూపిస్తూ, అనేక మందిని దేవుని వెలుగులోనికి, రక్షణలోనికి నడిపించగలుగుతారు. హల్లెలూయా. పౌలు ఒక మాట చెప్పాడు, పూర్వము నేను హింసకుడను, దూషకుడను, హానికరుణ్ణై ఉన్నాను అని. అది పూర్వము. కానీ ప్రభువుని తెలుసుకున్న తర్వాత అదే పౌలు ఒక అద్భుతమైన సాక్షిగా మారి ప్రభువు కోసం హింసించబడటానికి, ప్రభు నిమిత్తం దూషించబడటానికి, ప్రభు కొరకు అవమానించబడటానికి, ప్రభు కొరకు చెరసాల్లో వేయబడటానికి, ఆఖరికి ప్రభు కొరకు చచ్చిపోవడానికి కూడా తెగించాడు. హల్లెలూయా. కాబట్టి ఖండాలు మారిపోయినాయి. ప్రియ సహోదరి, దేవుడు మనందరికీ జీవితం ఇచ్చాడు. ఒకానొక రోజు ప్రతి ఒక్కరూ జీవితాన్ని ముగించాల్సిందే. కానీ జీవితాన్ని ప్రారంభించిన మనము ఎలాగ జీవితాన్ని ముగిస్తున్నాము అన్నది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు దాకా ఒక వ్యక్తిని గురించి ఇన్ని సాక్ష్యాలు మనం విన్నాం. ఇంకా వింటే ఇంకా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఒక మంచి సాక్ష్యాన్ని విడిచిపెట్టి ఆయన లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. ఒక నిరీక్షణతో ఇక్కడి నుంచి వెళ్ళారు. ఉన్నవారికి ఒక మాదిరి, ఉన్నవారికి ఒక మార్గం, ఉన్నవారికి ఆశీర్వాదం అన్నట్లుగా జీవించి తన జీవితాన్ని ముగించి ఇక్కడ ముగించారు, కానీ శాశ్వతంగా ముగించలా. అందుకనే వాక్యం రాయబడిన మాట, మీరు నిరీక్షణ లేని ఇతరుల వలె ఉండొద్దు. దేవుని బిడ్డలకి, దేవుని ఎరగని వారికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, దేవుని ఎరిగిన వారికి, దేవుని నమ్ముకున్న వారికి, రక్షించబడిన వారికి, మారు మనసు పొందిన వారికి నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే మరణానంతరము నిత్య జీవం. హల్లెలూయా. ఇక్కడ మరణము అంతము కాదు. ఇక్కడ వాళ్ళకు మాత్రమే ఇది అంతము, కానీ మరణించిన తర్వాత ఆ వ్యక్తులకు నిత్య జీవం. కాబట్టి ఒక నిరీక్షణ. ఇందాక మరి శాంతి చెబుతూ రాత్రి కూడా పాపం చాలా ఫీల్ అవుతా ఉంది. చాలా బయటికి నవ్వుతుంది, కానీ తల్లిని కోల్పోయింది, తండ్రిని కోల్పోయింది. ఒక విధంగా కనీసం నాతో కూడా చెప్పదు. నేను గమనిస్తూ ఉంటాను.
చాలా ఒంటరితనం తనకి. సారీ. బయట మేము పరిచర్య చేయడం ఇవన్నీ కనబడతాయి, కానీ బ్యాక్గ్రౌండ్ చాలా దుఃఖము, చాలా వేదన ఉంది. ఏదేమైనా సరే తనకు కూడా దేవుడు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. అదేంటంటే మనుషులు కాదు దేవుడు శాశ్వతం, మనుషుల ప్రేమ కాదు దేవుని ప్రేమ శాశ్వతం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక మంచి నిరీక్షణతోటి ఆయన ఈ జీవితాన్ని ముగించారు. ఇక్కడ సాక్ష్యాలు చెప్పిన వారందరూ కూడా మరి ఆయన ద్వారా మరి ప్రభువుని తెలుసుకొని ప్రభు ప్రేమను అనుభవించి, ఆయన ఎలాగైతే ప్రభువుని అనుభవించారో అదే ప్రకారంగా మరి ప్రభువుని అనుభవించడానికి ఆయన ఒక మార్గాన్ని చూపించారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనందరికి కూడా అవకాశాలు ఇవ్వబడి, నిన్నగాక మొన్న రీసెంట్గా చాలా చిన్నాడు నిత్యానందం, 19 సంవత్సరాల, అంతేనా, 19 సంవత్సరాలు, 17 సంవత్సరాలు తన జీవితాన్ని ముగించాడు. తల్లి లేదు, తండ్రి లేడు. మరి చాలా బాధతోటి, మనోవేదనతోటి తన జీవితాన్ని జీవించి మరి చాలా చిన్న వయసులో తన జీవితాన్ని ముగించాడు. అయితే తనకు కూడా ఒక నిరీక్షణ ఉంది. చివరి నిమిషంలో తాను మరి తన జీవితాన్ని సరిచేసుకొని మరి ప్రభునందు విశ్వాసం ఉంచి తన జీవితాన్ని ముగించాడు కనుక ఇక్కడ బాధ వేదన ఉంది, కానీ నిత్య జీవంలో ప్రభుతో సహవాసంలో ఉంటాడు కనుక ఖచ్చితంగా మరి తను కూడా సంతోషంతో ఉంటాడు. ఈరోజు ఇలాంటి కూడికలన్నీ కూడా దేవుడు మనకు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు? ఇక్కడ ఒక వాక్యాన్ని మనం రాసాం, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. ఎవరు నీతిమంతులు? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని చెప్పేసి వాక్యం తెలియపరుస్తుంది. ఎవరు నీతిమంతులు? కొన్ని మంచి పనులు చేసేంత మాత్రం నీతిమంతులు ఎవరెవరు? ఎందుకంటే కొన్ని బాహ్య సంబంధంగా మంచి పనులు చేయొచ్చేమో, కానీ రహస్యంగా ఎన్నో దేవునికి అవిధేయమైన కార్యాలు ఉంటాయి. కాబట్టి నీతిమంతులు ఎవరూ లేరంట దేవుని దృష్టిలో. మరి నీతిమంతులు ఎవరు? ఎలాంటి నీతిమంతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచి వారి పాప జీవితాన్ని, పాత జీవితాన్ని విడిచిపెట్టడానికి, ప్రభు రక్తంలో కడగబడి ప్రభు కొరకు ఒక నూతనమైన జీవితాన్ని జీవించడానికి ఎవరైతే ఇష్టపడతారో, సిద్ధపడతారో వారు నీతిమంతులు. హల్లెలూయా, హల్లెలూయా. మామయ్య సాక్ష్యం నాకు తెలుసు, క్లుప్తంగా మరి శాంతి కూడా చెప్పింది. ప్రభువుని ఎరగకముందు ఆయన పరిస్థితి మరి వేరేగా ఉంది, కానీ ఒక మరి భయంకరమైన మరి వ్యాధి ద్వారా ఆయన ఎంతగానో వేధించబడినప్పుడు, మరి ప్రభు ఆయన్ని దర్శించినప్పుడు, మరి ప్రభువుని ఆయన రుచి చూసినప్పుడు ఇక జీవితంలో మళ్ళా ఎప్పుడు వెనుదిరగలేదు. ఆయనే అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోయాడు. హల్లెలూయా. వాస్తవానికి పాస్టర్ ప్రసాద్ గారికి మా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే నేను చదువుకున్న స్థలాలు కానీ, నేను చదువుకున్న చదువులు కానీ ఇవన్నీ కూడా చాలా వేరు. అసలు ఆ వరల్డ్ వేరు. వారికి మాకు లింక్ ఏంటంటే మా నాన్నగారు పరిచర్య నిమిత్తం మరి నెల ఎంత చెప్పారు కదా, నెల అలా రావడం, మరి వాక్యాన్ని పంచుకోవడం, మరి దేవుడు చూపించిన దాన్ని బట్టి మరి వివాహ సంబంధం ఏర్పాటు చేయబడటం,
నాకు తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు ఒక మాట వాడేవాడిని, కొంతమంది దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏంటి ఆ మాట అని చెప్పానంటే, దేవుడు నాకు చాలా ఆస్తినిచ్చాడు. ఆ ఆస్తి ఏంటి అని చెప్పానంటే మీరే అని చెప్పాను. సంఘంలో చాలాసార్లు అన్నాను నేను. దాని అర్థం ఆలోచించేవాడు ఎలా ఆలోచిస్తారో నాకు చాలా బాధేస్తుంది. కానీ దాని అర్థం ఏంటంటే, దేవుని అపారమైన కృపను బట్టి, మావయ్యను బట్టి సంఘం మమ్మల్ని చాలా ప్రేమించారు, ఇప్పటికీ ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమను బట్టి ప్రార్థిస్తున్నారు. హల్లెలూయా. నేను ఆస్తిని ఎందుకు అన్నాను అని చెప్పానంటే, నా కొరకు ప్రార్థన చేసేవారు. మాకు రిలేషన్ ఏర్పడిన తర్వాత నా జీవితాన్ని ఆయన ఎలా ప్రభావితం చేశారంటే, నెంబర్ 1 ప్రేయర్. నేను ప్రార్థనలో చాలా బలపడటానికి ఎక్కువగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి ఎవరంటే ఆయన. ఎందుకంటే నేను చాలా ఎక్కువగా వాక్యం చదివేవాడిని, కానీ నాకు ప్రార్థన చేయడం సరిగ్గా వచ్చేది కాదు, ఎక్కువసేపు కూడా చేయలేకపోయేవాడిని. ఆ తర్వాత ఆయన ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి, ఆయన చెప్పిన విధానాన్ని బట్టి నేను దేవుని దగ్గర ప్రార్థన చేయడం మరి అలవాటు చేసుకున్నాను, నేర్చుకున్నాను. అలాగే ప్రభు మరి ఆయన స్థాయి నాకు లేదు, కానీ ప్రార్థన చేయడానికి ప్రభు నాకు మరి సహాయం చేస్తున్నారు. రెండవది, ఆయనలో ఉన్న చాలా మంచి లక్షణం ఏంటి అంటే కృతజ్ఞత భావం. కృతజ్ఞత భావం. ఈరోజు మనుషులు నిన్న జరిగిన మంచి విషయాన్ని ఈరోజు మర్చిపోతున్నారు, నిన్న చేసిన మేలును మర్చిపోతున్నారు, మేలు చేసిన మనుషులను మర్చిపోతున్నారు. ఏది పడితే అది, నోటికి ఎంత వస్తే అంత, ఎలా పడితే అలాగా మాట్లాడే, వాక్యంలో రాయబడినట్టుగా చివరి దినాల్లో మనుషులు అనురాగరహితులు, కృతజ్ఞతహీనులు అన్నట్లుగా అలా అయిపోతున్న పరిస్థితి. కానీ ఆయన అలా లేరు. హల్లెలూయా. ఆయనకి చాలా కృతజ్ఞత భావం ఎక్కువ. ఎవరన్నా కనుక హెల్ప్ చేస్తే వారికి ఎంతగానో థ్యాంక్స్ చెప్పడం మాత్రమే కాదు, చాలా థ్యాంక్ఫుల్గా ఉంటారంటే కృతజ్ఞతాపూర్వకముగా ఆయన పలకరిస్తారు, ప్రవర్తిస్తారు. అది నేను నేర్చుకున్నాను. మీకు చాలాసార్లు నేను చెబుతూ ఉంటాను కదా, అయిపోయిన తర్వాత దేవుని థ్యాంక్స్ చెప్పాలనే విషయం. అలా థ్యాంక్స్ చెప్పే విషయం కూడా నేను నేర్చుకుంది ఎక్కడంటే ఆయన దగ్గర. ఏ పని చేయాలన్నా సరే ముందు ప్రార్థన, తర్వాత ప్రార్థన. ఆయనతో పాటు బాగా క్లోజ్గా వెళ్ళిన వ్యక్తి ఆత్మీయంగా ఎవరైనా ఉన్నారు అని చెప్పనంటే అది నేను అని చెప్పి అంటానికి ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. నేను నా ఫస్ట్ మెసేజ్ నేను ప్లాట్ఫామ్ మీద నిలబడి అందరి ముందు చెప్పిన మొట్టమొదటి మెసేజ్ ఎక్కడ అని చెప్పానంటే గాస్పెల్ పెనియల్ చర్చ్. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ మాట. గాస్పెల్ పెనియల్ చర్చ్లోనే మొట్టమొదటిసారిగా నేను బలిపీఠం మీద వాక్యాన్ని చెప్పాను. అలా అవకాశం ఇచ్చిన దేవుడైతే ఆహ్వానించింది ఆయన. హల్లెలూయా. దాని వెనకాల ఆయన నా కోసం ఎంతో ప్రార్థన చేస్తూ ఉండేవారు, మా కుటుంబం కోసం ఎంతో ప్రార్థన చేస్తూ ఉండేవారు, ఎంతో ప్రేమించేవారు, చాలా ప్రేమించేవారు. ఆయన పెద్దవాడైనప్పటికి కూడా, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికి కూడా ప్రతి చిన్న విషయానికి కూడా నన్ను అడిగేవాళ్ళు, బాబు ఏం చేద్దామంటారు మీరు చెప్పండి, మీరు ప్రార్థన చేయండి బాబు, నేను ప్రార్థన చేస్తానని ఎంతో గురి ఆయనకు కానీ అత్తయ్యకి కానీ ఇద్దరికి కూడా ఇప్పటికి కూడా. మీరు ప్రార్థన చేసి చెప్పండి బాబు ఏం చేద్దామంటారు అంటే ఆయనే ప్రార్థనాపరుడు. అంత గొప్ప ప్రార్థనాపరుడైన వ్యక్తి మరి అడగటం అంటే అది ఆయన గొప్పతనం. అది నేనేదో ప్రార్థనాపరుడని కాదు, అవతల వాళ్ళ సలహా కూడా తీసుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశం. అలాగా మరి ఎంతో ప్రోత్సహించారు. దేవుని కృపను బట్టి పట్టుకున్న ప్రతి విషయాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. అలాగే జ్యోతిర్మయి సెంటర్ కానీ, యూత్ మీటింగ్స్ కానీ, సండే స్కూల్ కానీ, ఇలాగా చాలా విషయాలను కూడా ప్రభు ఎంతో మరి ఆశీర్వదిస్తూ వచ్చాడు. అలాగే మరి ఆయనలో ఉన్న మరొక మంచి లక్షణము ఏంటి అని చెప్పనంటే తప్పు చేస్తే క్షమాపణ అడగటం. ఇందాక ధనరాజ్ గారు కూడా చెప్పినట్టున్నారు, ఆయనకి చాలా కోపం ఎక్కువ. ఎంత ప్రేమిస్తారు అంత కోపం కూడా ఎక్కువ. కోపం ఎక్కువ అయినప్పటికి కూడా సరి చేసుకోవడం కూడా తెలుసు ఆయన. ఎంత
ఆవేశపడతారో అంత తగ్గిపోయి మళ్ళా అవతల వ్యక్తుల దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి వాళ్ళని ఎంతన్నా సరే తగ్గించుకొని క్షమాపణ అడగడానికి నేను ఎప్పుడు కూడా సిగ్గుపడను. మరి ఈ 3 విషయాలు నన్ను నిజంగానే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న విషయాలు. నేను చిన్నవాడిని అయినప్పుడు కూడా నాకు ఆయన క్షమాపణ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి, అలాగే నేను చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఒక ఆత్మీయమైన సంబంధం అంటే బయట కనిపించే అల్లుడు మామల్లా కాకుండా ఒక ఆత్మీయుల్లాగా ఉండడానికి దేవుడు ఎంతో కృపనిచ్చాడు. ఇందాక నాన్నగారు చెప్పినట్లుగా గాస్పెల్ పెనియల్ చర్చ్తో అనుబంధం సంబంధం అనేది అది ఎప్పటికీ ఎవరనుకున్నా ఎంతమంది అనుకున్నా తొలగిపోనిది. ఎందుకంటే అది మనుషుల పరిచర్య కాదు, దేవుడు ప్రారంభించిన పరిచర్య. హల్లెలూయా. అందులో పాలి భాగస్థులుగా దేవుడు మమ్మల్ని చేశాడు, వాడుకున్నాడు, వాడుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి అలాంటి మంచి వ్యక్తి లేకపోవడం చాలా దుఃఖకరమైన విషయం. ఇందా నాన్నగారు చెప్పినట్లుగా ఆ కోవిడ్ టైంలో ప్రతిరోజు ప్రార్థన చేయించుకునేవాడు. ఆ చివరి రోజు తెల్లవారుజామున నేను ప్రేయర్లో ఉన్నాను. మార్నింగ్ అరౌండ్ 6 o'clock అనుకుంటాను. నిత్య కాల్ చేసి బావగారు ఇలాగా డాడీ చనిపోయారు బావగారు అని చెప్పి అనగానే నేను తట్టుకోలేకపోయాను. అసలు అదేంటి, నిన్న కూడా మాట్లాడారు కదా, ప్రతిరోజు మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి అనుకున్నాం. చాలా దుఃఖపడ్డాం. అయితే మనకున్న నిరీక్షణ, మనకు సంతోషం. ఆ నిరీక్షణ ఏంటంటే ఆయన మృతులలో లేరు. హల్లెలూయా. ఆయన మరణించినప్పుడు కూడా ఆయన మృతులలో లేరు. ఆయన నిత్య జీవానికి వారసులు అయ్యారు కనుక ఆయన దేవుని సమక్షములో ఉండడానికి పిలువబడిన వ్యక్తి. ఆయన జీవితం ద్వారా, సాక్ష్యం ద్వారా మనందరం కూడా మన జీవితాలను పరీక్షించుకుంటూ మన జీవితం అనేక మందికి ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా, ప్రభావితం చేసే విధంగా, ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ప్రేమగా ఉంటారు. వారిని కూడా నేను నా సొంత వారిలాగానే భావిస్తున్నాను, భావిస్తాను. నిత్యాన్ని నా సొంత తమ్ముళ్ళలాగానే చూస్తాను కూడా. కాబట్టి ఇవన్నీ ఇంటెన్షనల్గా నేను ఈ మాటలు చెప్తున్నాను. ఇవన్నీ కూడా అంటే ప్రేమ ఎక్కడ తగ్గదు కూడా అని చెప్పి అంటానికే ఈ మాటలు చెప్తున్నాను నేను. కాబట్టి ఆ కుటుంబ నిమిత్తం ప్రార్థన చేద్దాం. దేవుడు కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా ఆదరించి, ఓదార్చి, బలపరిచి, ధైర్యపరిచి ఆయన మార్గంలో, ప్రభు మార్గంలో ముందుకు నడిపించాలని ప్రార్థన చేద్దాం. అలాగే ఆత్మీయమైన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు, వారందరినీ కూడా ప్రభు ధైర్యపరిచి, ప్రభు చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఫెలోషిప్ విత్ గాడ్ చర్చ్ అనేది ఒకటి ఏర్పాటు అయింది అని చెప్పనంటే 2017వ సంవత్సరంలో ఆయన ఈ ప్రాంతానికి నన్ను తీసుకొచ్చి ఇదంతా చూపించి, బాబు మీరు ఇక్కడ పరిచర్య చేస్తే బాగుంటుంది. నేను కూడా అంత ఇష్టం చూపించేవాడిని కాదు. ఒకటి మా నాన్నగారు, 2 మా మామయ్య. వీళ్ళిద్దరు నన్ను వదిలిపెట్టేవాళ్ళు కాదు. నీకు చర్చి ఉండాలి మా నాన్నగారు. మా మామయ్య కూడా. నేను అప్పటికి బెంగళూరులో ఉండేవాడిని. కాల్ చేసి, బాబు మీరు ఇక్కడికి వెళ్తున్నారు, బాగానే ఉంది, కానీ ఎన్ని చోట్లకి వెళ్ళినా మీకంటూ ఒక సంఘం ఉండాలి బాబు, సంఘ ప్రార్థన ఉండాలి బాబు అని చెప్పినని ఎప్పటికప్పుడు ఆయన చెబుతుంటే నిజంగా ఈరోజు ఆయన ఉండుంటే ఎంత సంతోషపడేవారో అని చెప్పి అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఫెలోషిప్ విత్ గాడ్ చర్చ్ ఏర్పడింది అని చెప్పనంటే ఆయన ప్రార్థన కూడా దాని వెనకాల ఉంది అని చెప్పి అంటూ ఎటువంటి సందేహం లేదు. మా నాన్నగారితో పాటు మా కుటుంబ సభ్యులతో పాటు మామయ్య కానీ వారు చేసిన ప్రార్థన ఖచ్చితంగా ఉంది అని చెప్పి అంటూ ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా అత్తయ్య నిమిత్తం ఓదార్చినట్లు, ప్రభు ఆదరించినట్లు ప్రార్థన చేద్దాం. అలాగే నిత్య తన కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి ప్రభు పరిచర్యలో నమ్మకంగా వాడుకోవాలని ప్రార్థన చేద్దాం. దూరంగా ఉంటున్న కృపావతిని కానీ తన కుటుంబాన్ని కూడా దేవుడు ఆదరించాలని, ఓదార్చాలని, ధైర్యపరచాలని. ఎంతో దుఃఖం ఇలాగ సపరేట్గా చేసుకోవాల్సిన పరిస్థితి
వస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదు. అనుకోకుండా మరి దీన్ని ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఇక మీదట కొనసాగుతుంది. హల్లెలూయా. కాబట్టి మరి దేవుడు మరి ప్రసాదరావు గారు విడిచిన కుటుంబాన్ని మరి ఆదరించి బలపరిచి వారు విడిచిపెట్టిన పరిచర్యని దేవుడు ఘనంగా జరిగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఎంతవరకు నాయన మీరు అనుగ్రహించిన ఈ మాటలను బట్టి, సాక్ష్యాలను బట్టి స్తుతిస్తూ ఉన్నా. అవునయ్యా, మంచి సాక్ష్యము, మీ నామానికి మహిమ. మనుష్యులు మా సత్క్రియలు చూసినప్పుడు పరలోకమందున మీ తండ్రిని మహింపరుస్తారని ఆయన, మీరు లోకానికి వెలుగై ఉన్నారని మీరు సెలవిచ్చారు. మరి ప్రభువా, మామయ్య జీవించిన కాలం మరి ఆ ప్రకారంగా జీవించి అనేకులకు వెలుగుగా ఉండి అనేకులను వెలుగులో నడిపించే కృప మీరు ఇచ్చారు. ఈరోజు ఆయన విడిచిపెట్టిన బంధువుల్ని, ముఖ్యంగా అత్తయ్యని జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరచండి, బలపరచండి. అలాగే ప్రభువా, మరి నిత్యాన్ని తన కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి ఆదరించి బలపరిచి వారు చేస్తున్న పరిచర్ని ప్రభువా ఆశీర్వదించండి. దూరంగా ఉంటున్న కృపావతిని, బ్రదర్ వినయ్ని, వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి, ఆదరించండి, ఓదార్చండి, బలపరచండి. శాంతిని బలపరచండి ఆయన, ఓదార్చండి. జాన్ని ఆదరించండి ప్రభువా, ఓదార్చండి ఆయన. ప్రభువా, మా కుటుంబాన్ని కూడా మీరే బలపరచండి. సంఘ బిడ్డల్ని మరి నాయన అక్కడ గాస్పెల్ పెరియల్ చర్చ్లో కానీ ఇక్కడ కానీ మరి ఎంతమంది అయితే ప్రభువా మీ బిడ్డను కలుసుకున్న వారు ఉన్నారో, మీ బిడ్డ ద్వారా మిమ్మల్ని తెలుసుకున్న వారు ఉన్నారో, వారందరినీ కూడా ప్రభువా మీరు ఆదరించి మీ మార్గంలో, మీ చిత్తంలో నడిపించమని, మీ మహిమార్థమై సాక్షార్థమై జీవించినట్లు మీరే సహాయం చేయమని, మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీ బిడ్డను జ్ఞాపకం చేసుకోవడానికి, ఆ బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతించడానికి, మహింపరచడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మన దినహారాన్ని మాకు దయచేయండి. మళ్ళీ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం ఆ అపరాధం క్షమించండి. శోధనలోనికి తేక కీ నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరు ఉన్నారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండి మన బలపరిచి ఆయన మార్గంలో, ఆయన చిత్తములో, ఆయన మహిమార్థమై సాక్షాత్మై నడిపించను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఒక మాట నేను వాడాను, పరిచర్య చేస్తూ ఉంటాము అని చెప్పనంటే సహకరిస్తాము అని అర్థం. మళ్ళీ ఎవరు కూడా దీన్ని రాంగ్గా మిస్ఇంటర్ప్రిట్ చేయకుండా చెప్తున్నాను. సహకరిస్తాము అని చెప్పనంటే ఆ సంఘం కోసం, గాస్పెల్ పెరియల్ చర్చ్ మినిస్ట్రీస్ కోసం ప్రార్థిస్తాము, ఎంత వీలైతే అంత సహకరిస్తాము, అది ఉద్దేశం. ప్రతిదాన్ని కూడా తప్పుగా ఆలోచించకుండా మంచి మనసుతో ఆలోచిస్తే దేవునికి మహిమ కలుగుతుంది. అందరికీ వందనాలు. అందరూ దయచేసి ప్రేమ విందుని తీసుకోవాల్సిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ వందనాలు.